బైబిల్ పాత నిబంధన చరిత్రలో కొన్ని పుస్తకాల యొక్క పరంపర మనకంత ఈజీగా అర్థం కాని పరిస్థితి. మింగుడు పడని అనేకమైన సంగతుల్లో ప్రవక్తుల యొక్క ఉదంతాలను కూర్చిన అనేకమైన మింగుడు పడిన సంగతులు ఈరోజుకి కళ్ళ ముందు మనకు కదులుతున్నాయి. అలాంటి సంగతుల్లో ఒకదాన్ని ఇప్పుడు మనం పరిశీలించబోతున్నాం. చూద్దాం, ఇక ఆలస్యం చేయకుండా. విలాపవాక్యములు మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాల వంటిదాయను, అన్యజనుల్లో ఘనతకెక్కినది, సమస్థానముల్లో రాజకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించినదైపోయెను, రాత్రి అందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు తన చెంపల మీద కారుచున్నది, దాని విటకాండులందరిలో దాని నోదార్చువాడు ఒకడును లేడు, దాని చెలికాండ్లందరూ దాన్ని మోసపుచ్చిరి, వారే దానికి శత్రువులయ్యారు. యోధా బాధ నొంది దాసురాలై చెరలోనికి పోయినదని అన్యజనుల్లో నివసించుచున్నది, విశ్రాంతి నొందకపోయెను, దాని తరుము వారందరూ విరుకు చోట్లలో కలుసుకొందురు. ఆగుదాం. కొన్ని అక్షరాలకు మనకు తెలుసు కనుక మనం చదివేసుకుంటాం. వాక్యాలు చదివే అలవాటు ఉంది కనుక గొక్క తెప్పకుండా వాక్యాలు మనం చదువుతాం. కానీ ఆ చదివిన వాక్యాల్లోని అర్థాలు మాత్రం గ్రహించడంలోకి అంత ఆలస్యమే చేస్తాం. అలాంటి వాక్య భావాల్లో ఇదొకటి. విలాప వాక్యాల గురించి మనకు అర్థం కావాలి అంటే నేపథ్యం తెలియాలి. ఏం జరుగుతుంది? మొట్టమొదట విలాప వాక్యాలు అనేది రాసిన రచయిత ఇర్మియా గారు రాశారు. ఈ ఇర్మియా గారు ఈ వాక్యాన్ని రాసే సమయానికి ఇశ్రాయేలు దేశం చాలా గొడ్డుబారిపోయింది. క్షమించండి, ఇజ్రాయేల్లో ముఖ్యమైన భూభాగము యోధా చిందరవందర అయిపోయింది. ఒక వచనాన్ని మనం కదిపినప్పుడు దాని నేపథ్యము, దాని చుట్టూ ఉన్న నాగరికత మనకు తెలియకుండా వాక్యాన్ని చదివితే, ఈ మాట అంటున్నానని ఎవరిని కంపేర్ చేయకండి, ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా తప్పు చెబుతారు అనడానికి ఉదంతాలు ఇందులో ఇముడు ఉన్నాయి. మీకు వెళ్ళే కొడితే అర్థమవుతుంది. అందులో ఈ వాక్య భాగం ఒకటి. ఏంటి విలాప వాక్యాలు అంటే? ఇది విలాప వాక్యం అన్నాం కానీ దీనికి కరెక్ట్ లైన్ ఏంటో తెలుసా? పద్యం. ఇది విలాప పద్యం. పద్యాలు ఉంటాయిగా, పద్యాలు. విశ్వధాభిరామన్ లాస్ట్ నేను ఉంటుందిగా. బలవంతుడైన సర్పము సలిసీమల చేత చిక్కి సాగుటయాల సుమతి. ఈ పద్యాలంటే ఒక బలవంతమైన సర్పం సలిసీమలు, చిన్న చిన్న సీమలు కరిస్తే చచ్చిపోయింది. ఎందుకు చనిపోయింది ఆ బలవంతమైన సర్పం అంటే? ఆ పొట్టలోకి దూరింది. ఇది చీమలు చిన్నవైనా, అది బలవంతమైనదైనా, బలశాలి అయినా, వాటి నివాస స్థలంలోనికి ఇది దూరింది కనుక చనిపోయింది. ఇది పద్యం సారాంశం. పద్యాలకున్న గొప్ప సంగతి ఏంటంటే, ఇంత పెద్ద కంటెంట్ని 2 లైన్లు ఎక్స్ప్లెయిన్ చేయడమే పద్యం. అలాంటి అనేకమైన దుఃఖాన్ని, ఇబ్బందికరమైన పరిస్థితుల్ని, గుండెలు బాదుకునే రోదన పరిస్థితుల్ని పద్యంలాగా సుమారు 5-6 అధ్యాయాల్లో చెప్పేసిన పుస్తకమే విలాప వాక్యం. ఇంకా దీని నేపథ్యం మనకు అర్థం కావాలి అంటే, దీన్ని రాసినది ఇర్మియా గారి ఈ వాక్యాన్ని రాయడానికి ముందు ఒక నేపథ్యం మనకు తెలియాలి. ఇర్మియా గారి పిలుపు మనకు తెలుసు. ఇర్మియా గారిని తల్లి గర్భం నుండి దేవుడు ఏర్పరచుకుని పిలుచుకుని, నిన్ను ప్రవక్తగా నేను నియమిస్తున్నాను, నా పని చేయని ఇర్మియాకు చెబుతాడు. ఆ ఇర్మియాకు చెప్పి నడిపిస్తున్నప్పుడు ఇశ్రాయేలుకి వార్నింగ్ ఇమ్మంటాడు. ఇశ్రాయేలు, యోధా, నీ పరిస్థితి బాలేదు. నువ్వేం చేస్తున్నావంటే, నన్ను కాదని అన్య జనాంగానికి లేదా అన్యజనుల ఆచారానికి మొగ్గు చూపుతున్నావు.
మూఢనమ్మకాల వైపు, విగ్రహాచారాల వైపు తిరుగుతున్నావు. అన్నం పెట్టేది నేను, నీళ్ళు ఇచ్చేది నేను, పోషించేది నేను, నువ్వు చూసేది మరొకరి వైపు. ఇది పద్ధతి కదా ఇశ్రాయేలు అని చెప్పి అలా దేవుడు చెప్పడానికి ఎవరిని పంపించాడంటే ప్రవక్తలను పంపించాడు. ఆ ప్రవక్తల్లో ఒకరు యెర్మీయేలు. యెర్మీయేలు చెప్తున్నాడు, అరే నాయనా, మీరు మారకపోతే దేవుడు చాలా గట్టి కొడతానంటున్నాడు. ఆ కొట్టే దెబ్బలకి చావు దెబ్బలే. మీరు మీ పిల్లలు కూడా ఇంకా లెగరు, ఇంకా పోయి ఆకారాలకు మొక్కుతారు ఏంద్రా, విగ్రహాలకు మొక్కి బలి నైవేద్యాలు అర్పించి మూఢనమ్మకాలు నమ్మి మీ పిల్లలను బలి అర్పించి ఏంటి పనులేంటి, పోయే కాలం పనులు. మీరు మారకపోతే దేవుడు చావు దెబ్బలు కొడతారు ఏమనుకుంటున్నారని ఘాటైన ప్రసంగాలు చెప్తుంటాడు. ఎవరు? యెర్మీయా గారు. చరిత్ర. ఈ ఘాటైన ప్రసంగాలు చెప్తున్నప్పుడు కొంతమంది ప్రేమామయులు ప్రసంగికులు ఉంటారుగా, వాళ్ళు ఏమంటారంటే మరీ అంతేం కొట్టేళ్ళండి యెర్మీయా అన్నీ అలా చెప్తాడు, ఆ మనిషికి అన్ని మాసి ప్రసంగాలన్నీ చెప్తాడు అంటారు. ఎవరిని? యెర్మీయా గారు. అరే లేదురా, దేవుడు నన్ను పిలిచాడు, నన్ను చెప్పమన్నాడు. మీ వైఖరి ఇలాగే ఉంటే మీ పంటలు పండవు, కడుపులు నిండవు, మీ బతుకులు చిందరవందరైపోతే రోడ్డున పడిపోతారు ఏమనుకుంటున్నారని చెప్తాడు. చెబితే మళ్ళీ వీళ్ళు ఏమంటారంటే అలాగే చెప్తాడు. యెర్మీయాకి పనేముంది, భయపెడుతూ తిరుగుతాడు జనం. ఇదిగో యెర్మీయా, నువ్వు చెప్తే చెప్పు కానీ ఇలాంటి ప్రసంగాలు చెప్పుకో అని వార్నింగ్ ఇస్తాడు. దేవుడేమో వెళ్ళమంటాడు, వీళ్ళేమో వినరు. దేవుడేమో వెళ్ళమంటాడు, వీళ్ళేమో వినరు. దేవుడు వెళ్ళమంటాడు, వీడు వినరు. దేవుడు వెళ్ళమంటాడు, వీళ్ళు వినరు. యెర్మీయా వెళ్ళి రోజు ప్రభువా చెప్పమన్నావు, చెబుతున్నాను, వీళ్ళు వినరు. కఠినమైన ప్రసంగాలు చెప్పే కొలది కఠినమైపోతున్నారు. ప్రభువా వీళ్ళకి ఎలా ప్రభువా చెప్పేదంటే యెర్మీయా లేదు నువ్వు వెళ్ళు, నేను చెప్తున్నానుగా, మళ్ళీ వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పారు యెర్మీయా అంటే. యెర్మీయా వెళ్ళి మళ్ళీ చెప్తాడు. మళ్ళీ చెప్తే వీళ్ళు ఏం చేస్తారంటే, ఎందుకంటారు యెర్మీయా నువ్వు ఒక్కడవే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, ఎంతమంది ప్రవక్తలందరూ పాజిటివ్గా మాట్లాడితే ఎప్పుడు నెగిటివ్ సెన్స్లో ప్రసంగాలు చెప్తావేంటి, నీ ప్రవచనాలు తప్పు యెర్మీయా అన్నారు. లేదురా, నాకు కనబడ్డాడు రా దేవుడు, నాకు చెప్పాడు మారండ్రా అంటే మారం. ఇంకోసారి ఈ ప్రసంగం చెప్పావంటే బావిలో వేసేస్తాం ఏమనుకున్నావో అన్నారు. వార్నింగ్ ఇచ్చారు, కొట్టడానికి రాబోయారు, తిట్టారు, ఇష్టానుసారంగా ఎద్దేవా చేశారు. యెర్మీయా నువ్వు ఇలాగే వ్యవహరించావంటే చెప్తున్నావు నీ ప్రాణాలకే ప్రమాదం, దేశంలో ఉండకుండా చేసేస్తావు అన్న వార్నింగ్ వైఖరి వాళ్ళ దగ్గర నుంచి వైబ్రేషన్లో వచ్చింది. యెర్మీయా దేవుడి దగ్గర వెళ్ళి, ప్రభువా వాళ్ళు ఎండడం లేదు ప్రభువా, నిన్నో మొన్న కూడా కొట్టడానికి వచ్చారు, పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, అయితే ఒక పని చేయి, ఈసారి ఎలా చెప్తావంటే ఎగ్జాంపుల్స్ చూపిస్తూ చెప్పు అంటాడు. ఉదాహరణలు చూపించి. ఏం ఉదాహరణ చూపించిన ప్రభు అంటే, ఇలా రా, ఆ కర్ర తీసుకో, ఆ కర్ర పైకెత్తు, తొడ పైకెత్తు, ఆ తొడ పైకెత్తు, ఒకేసారి ఆ కర్రను తొడకేసి ఇలా ఇరిసి, దేవుడు ఇలా ఇరిసేస్తా అంటున్నాడు రా మిమ్మల్ని అని చెప్పు. అలాగే యెర్మీయా చెప్తాడు, కర్ర ఇలా తెస్తాడు, ఇరిసేస్తాడు, ఇదిగో ఇలా ఎర్రగొడతానంటున్నాడు. దేవుడు ఏమనుకుంటున్నారంటే అలాగేం ఎర్రగొట్టలే మాకు తెలుసు అన్నారు. ఎవరు? అంత వంకరోలండి ఆ రోజు ఈ రోజు కూడా. అలా ఎర్రగొట్టంటే కుండల పాగలు కొట్టి, కర్రలు ఎర్రగొట్టి, తాళ్ళు దంపి, రకరకాల ఎగ్జాంపుల్స్ ప్రవక్తలు అందరూ చేస్తారు. అన్నీ చూసి యెర్మీయాని చంపేంత ప్రయత్నం చేస్తారు. తెలుసుగా, ఇలా ఆరాటం పోరాటం, చెప్పమంటాడు వద్దంటాడు, చెప్పమంటాడు చెబుతాడు, వాళ్ళు వద్దంటారు, చెప్పమంటాడు వద్దంటారు, చెప్పమంటారు వద్దంటారు, చెబుతాడు. యెర్మీయా వచ్చి ప్రభువా తలపోటు చేస్తుంది ప్రభువా అంటాడు. అంటే నువ్వెళ్ళి చెప్పమంటావు, వాళ్ళేమో వినరు. నువ్వు చెప్పమంటావు, నువ్వు చెప్పకపోతే నువ్వు ఊరుకో, వాళ్ళేమో వెళ్ళి చెప్తే వాళ్ళు ఊరుకోరు. ఏంటి ప్రభు ఎలాంటి ఉద్యోగం ఇచ్చావు నాకు అన్నాడు. అయితే ఒక పని చేయి యెర్మీయా మళ్ళీ చెప్పంటాడు. ఈసారి సీరియస్గా యెర్మీయా చెప్పడానికి వెళ్తాడు. చెప్పడానికి వెళుతుండగా యెర్మీయాకి చెప్తాడు, యెర్మీయా వెయిట్, ఆ ప్రసంగం మార్చే, రేపు ఏం చెప్తావంటే జాలి పడుతున్నానని చెప్పి అంటాడు. ఇదేంటి, నిన్నటి వరకు నేమో చంపేస్తాడు, కొట్టేస్తాడు, ఇరిసేస్తాడు, కర్రలు ఎర్రగొట్టినట్టు ఎర్రగొట్టేస్తాడు అని చెప్పమన్నావు, ఇప్పుడు తీరా వెళ్ళి చెప్పేసరికి ఇప్పుడు కొత్త వర్తమానం ఏంటి, జాలి పడుతున్నాడని చెప్పాలంట. మాకు తెలుసు యెర్మీయా ఆయన జాలి పడతాడని అంటారా ఎవరు? నువ్వు మార్చే ప్రసంగం కాదు అన్నా అంటారు, ఎందుకంటే వంకరోళ్ళు వాళ్ళు అన్నీ అంటారు. అంటే మేము వింటలేదని నువ్వు ఇలా మార్చుకొచ్చావు, ఎన్నైనా అంటారు యెర్మీయా అని. యెర్మీయా ఇసుకెక్కిపోయి ఇలా అన్నాడు, నువ్వు ఒక్కసారి కొట్టలేదు, నువ్వు కొడతానంటావు, ఒక్కసారి కొట్టు బుద్ధి వస్తుంది వాళ్ళకి.
ఒక్కసారి రెండు పడే లైన్కి వస్తారు. నువ్వు పడేవేంటి దేవా, ఈ ప్రవక్త ఉద్యోగం చేయలేకపోతున్నాను, నా మనసేమో చెప్పకూడదు అనుకుంటుంది, మరో పక్క నా మనసేమో చెప్పకుండా ఉండంటది. ఈ ఊగిసలాట మా ఉండలేకపోతున్నాను. సర్లే చెబుతానని వెళ్తాడు. కొడతారు, వేస్తారు, రకరకాలు చేస్తారు. అప్పుడు ఆ టైంలో దేవుడు యిర్మీయా పక్షాన్ని నిలబడి చెప్పిన ప్రవచనాన్ని నెరవేరుస్తారు. కల్దీలు వచ్చేస్తారు మీదకి. కల్దీలనే ఒక తెగ ఇజ్రాయేల్ లేదా యోధా మీదకి ఒకేసారి డేగ దిగిపోయినట్టు దిగిపోతారు. అలా వాళ్ళ బలశాలులు, వారి యుద్ధ నైపుణ్యం ఎరిగిన వారు, శత్రువులంటే వీళ్ళకంత భయంకరులు ఎవరు ఉండరంతగా భయంకరమైన హింసకి వాళ్ళని గురి చేశారు. ఎంత హింసాకాండ జరిగిందో ఈ విలాప వాక్యాలు మనకు చెబుతుంది. అంటే యిర్మీయా గ్రంథం అనగానే ఏంటంటే, ఒరే ఇలా జరగబోతుంది, మీరు జాగ్రత్త పడండి అని చెప్పే గ్రంథం యిర్మీయా. ఏం జరగబోతుందో ఆ చెప్పిన గ్రంథం యిర్మీయా అయితే, చెప్పింది ఏం జరిగిందో, ఎంత ఘోరం జరిగిందో మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పద్యము గ్రంథమే చెప్పండి విలాప వాక్యం. అర్థమైందా? ఏం జరగబోతుందో చెప్పేది యిర్మీయా, చెప్పింది ఏం జరిగిందో మనకు చెప్పేది విలాప వాక్యాలు. ఏం జరిగింది గ్రంథం అంతా మనకొద్దు, కానీ కొన్ని వచనాలు చూద్దాం. ఎంత భయంకరంగా ఉందో వాతావరణం మీకు అర్థమవుద్ది. ఒక్కసారి చూడండి 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. 5వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మాకు కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకో, దృష్టించి మా మీదకి వచ్చిన నింద ఎట్టిదో చూడుము. మా స్వాస్యము పరదేశుల వశమాయను, మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను. మేము దిక్కులేని వారము, మా తల్లులు విధవరాండ్లయ్యారే. సిచ్యువేషన్ మీకు అర్థమవుతుందో లేదో, పరిస్థితి దేశము ఎంత గొడ్డుబారిపోయిందో చెబుతున్నాడు చూడండి. మా తల్లులు విధవరాండ్లు అయిపోయారు, మా తండ్రులు చనిపోయారు. ఎందుకంటే చనిపోయారు కాదు, కల్దీలు మా తండ్రులను చంపేశారు. మా తల్లులు విధవరాండ్లు అయిపోయారు. పరిస్థితి ఎంత ఘోరమంటే ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితే. టెక్నాలజీ ఎక్కువైపోయి కొనుక్కుంటున్నాం మనం. మీకు అర్థమవుతుందా? టెక్నాలజీ ఎక్కువైపోయి కొనుక్కుంటున్నాం మనం, బానిసత్వం ఎక్కువైపోయి కొనుక్కుంటున్నారో చెప్పండి. వాళ్ళు బానిసత్వం, వాళ్ళ నదుల మీద నీళ్లు వాళ్ళే కొనుక్కుంటున్నారు. ఎందుకంటే నదుల మీద కల్దీలు కూర్చున్నారు. నదిలో అడిగట్టాలన్నా, నదిలో బిందె ముంచాలన్నా, నదిలో నీళ్ళ చుక్క తాగాలన్నా రే మా అనుమతి ఉండాలని కట్టేసి కూర్చున్నారు. ఎవరు? కల్దీలు. ఈ నీరు మా అండర్లో ఉంది, ఈ భూమి మా అండర్లో ఉంది, మీ ఇల్లు మా అండర్లో ఉన్నాయి. అడుగు కదపాలన్నా, నీళ్లు తాగాలన్నా, పంట గుప్పెడ పట్టాలన్నా పర్మిషన్ మాది ఉండాలి, లేదా మెడకాయల మీద తలకాయలు ఉండవన్నారు వాళ్ళు. చాలా సీరియస్ వార్నింగు. అడ్డొచ్చిన పెద్దవారిని చంపేస్తున్నారు, స్త్రీలను ఎదవరాండ్లం చేసేస్తున్నారు, వాళ్ళ నీళ్లు వాళ్ళకి అమ్ముతున్నారు. చివరికి డబ్బులకి వాళ్ళ దేశంలో పనికి రాని పుల్లలు, కట్టెలు వాళ్ళకి అమ్ముతున్నారు. దేశం ఎలా ఉందో మీకు అర్థమవుతుందా? ఇంకా కిందికి చూడండి. మమ్ము తరుమువారు మా మెడల మీదకి ఎక్కి ఉన్నారు, మేము అలసటి చెంది ఉన్నాము, విశ్రాంతి అనేది మాకు లేదు. ఏమైందట? వాళ్ళ మెడల మీద కొక్కారు. గత కాలంలో, ఈ కాలంలో మీరు చూడండి, ప్రయాణానికి వాహనాలు వాడేవారు. ప్రయాణానికి వాహనాలు, ఈరోజు మనకు వాహనాలు ఉన్నాయి. ఆ రోజు ప్రయాణానికి పూర్వం ఏం వాడేవారండి? గాడిదలు, నెక్స్ట్ గుర్రాలు, నెక్స్ట్ ఒంటెలు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆ కల్దీల మీదకి వచ్చిన తర్వాత వాళ్ళని దేనిగా వాడారో తెలుసా? మనుషులు వాహనాలుగా. కూర్చోరా, కూర్చో, మెడ మీదకి ఎక్కుతాం, కూర్చో, నర్రా కిలోమీటర్ అనేవారు. పదుల మైళ్ళు నడిపించారు. వారు ప్రజల మెడల మీదకి ఎక్కారు. మీది బ్లాక్ అండ్ వైట్ మూవీ కాదు, ఇది బ్రిటిష్ యుద్ధాల కోసం చెబుతున్న పిక్చర్ కాదు. ఇశ్రాయేలుకి జరిగిన ఘోరమైన రక్త చరిత్ర అయితే. ఏం జరిగింది? మెడల మీదకి ఎక్కడం ఏంటి? వాళ్ళ బలిసిన ఆకారాలతో వాళ్ళ మెడల మీదకి ఎక్కి ఇశ్రాయేలు మీద నడరా అనేవారట. నడు, అక్కడ నడు. గాడిదలు కాదు, మీరే మాకు గాడిదలు.
ఇదిగో మా గుర్రాలు కాదు, మీరే మాకు వాహనాలు. నలిపేశారు. అలిసిపోయేలా వాళ్ళ మీదకెక్కి, వాళ్ళ భుజాల మీదకెక్కి వాహనాలు మార్చేశారట. బాధపడుతూ రాస్తున్నాడు, పొట్టకూటికై ఐగుప్తీలకును అసూర్యులకు లోబడి ఉన్నాము. పొట్టకూటికై, మా చరిత్ర మాకు తెలుసు ప్రభు. గతంలో ఈ కూడికే ఐగుప్తిలో చచ్చాం. గతంలో ఈ పొట్టకూటు కోసమే అసూరియన్స్కి బానిస అయిపోయాం. ఇప్పుడు వాళ్ళలో వీళ్ళ ఏకమైపోయి మాకు సహాయం చేస్తారని కూడా మా అమాయకత్వం. మళ్ళీ ఇప్పుడు పొట్టకూటు కొరకు మా కూడు మేము తినడానికి కల్దీలకి బానిసలు అయిపోయాం. బాలేదు ప్రభు మా జీవితాలు. మా తండ్రులు పాపం చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించున్నాం. వాళ్ళు చేసిన తిప్పలు, పాపాలు మా మీదకి వచ్చేసాయి, మా మీద పడిపోయాయి. దాసులు మాకు ప్రభువులు అయిపోయారు. వారి వశము నుండి మనం విడిపింపగలవి ఎవడూ లేడు. ఎడారి జనులు ఖడ్గము వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనిచున్నాము. నెక్స్ట్, మహాస్కయం వల్ల మా చర్మము పొయ్యి వలె నలుపైపోయే చర్మం మాడిపోయింది ప్రభు. ఎండకి, వానకి, చలికి, కాలాలకి మా శరీరం తట్టుకోలేక ఒక పొయ్యిని బాగా మెండబెడితే, మంటకు గురి చేస్తే ఆ పొయ్యి ఎలా అయితే ఆ పొగకి మగ్గిపోద్దో మా సొగసులన్నీ పొయ్యి వలె మగ్గిపోయాయి ప్రభు. మా జీవితం బాగాలేదు. అన్నానికి ఏడుస్తున్నాం, నీరుకి ఏడుస్తున్నాం, చివరికి అన్నం వండుకోవడానికి కట్టెలు దొరక్క ఏడుస్తున్నాం, చివరికి రోడ్డు మీద వాళ్ళని మొయ్యలేక ఏడుస్తున్నాం. చివరికి మా జీవితాలు ఎలా ఉన్నాయంటే, అన్నం లేని ఎడారి మనుషులు, వాళ్ళ ఎడారి జాతులు, కల్దీలు ఎడారి జాతులు, అరేబియా ఎడారి జాతుల్లో బతుకుతున్న వాళ్ళకి పంటల పండనే ఆ శత్రువులు వచ్చి మా పంటలు దోసేసుకుంటున్నారు. ఒకప్పుడు మాకు కప్పం కట్టేవారు మా దావీదు కాలంలో. ఒకప్పుడు మాకు బానిసలుగా ఉండేవారు, మా రాజులు వాళ్ళని ఏలేవారు. ఇప్పుడు వాళ్ళకి మేము కప్పం కట్టే పరిస్థితి వచ్చింది. మా ముఖాలు మారిపోయాయి, పూర్తిగా దేహాలు చిదిగిపోయాయి. ఇంకా బాధ, గుండెల్లోంచి బాధ వ్యక్తీకరిస్తున్నారు. ఏమంటున్నాడు చూడండి, శత్రువులు సీయోనులోని స్త్రీలను చెరిపేశారు. నెక్స్ట్, శత్రువులు యోధా పట్టణంలోని కన్యలను చెరిపేశారు. ఎలా మీకు అర్థమవుతున్న ఎక్స్ప్రెషను? దీన్ని విలాప వాక్యాలను ఎందుకన్నారంటే, ఎంత ఘోరం జరిగింది కనుక అది విలాప వాక్యం. మా సంసారం చేస్తున్న స్త్రీలను బయటికి లాక్కొచ్చి హత్య చేసేసారయ్యా, అత్యాచారం చేసేసారు. పెళ్ళి కావలసిన కన్యలను హత్యలు చేసి అత్యాచారం చేసేసారు. సంసారాన్ని చిదివేశారు. ఇంకా సంసారం అంటే ఏంటో తెలియని లేత మొక్కలను కూడా చిదిమేశారు. సంసార స్త్రీలు రోడ్డు మీద పడిపోయారు, కన్యలు రోడ్డు మీద పడిపోయారు. ఏంట్రా ఇదేం పనయ్యా? మా మీదకెక్కి, మా జీవితాల మీదకెక్కి, మా పంటలు తిని, మా నీళ్లు మాకే అమ్మి, మా కట్టెలు కూడా చివరికి పనికిరాని కట్టెలు కూడా మాకు అమ్మి ఎంతగా మా శరీరాన్ని ఇది అన్యాయం అయ్యా అని అడిగినందుకు చేతులు కట్టి మా అధిపతులకు ఊరేసేసారు. కింద వచ్చిన అదే, చేతులు కట్టి మా అధికారులు, అడిగిన అధికారులను చంపేశారు. అడ్డొచ్చిన వాళ్ళని చంపేశారు. వారు ఏమాత్రం పెద్దల్ని గౌరవించలేదు. యవనులు చివరికి చక్కగా బంతుల్లో ఆడుకునే దేశానికి రమ్యంగా ఉండాల్సిన యవనస్తులు తిరగట్రాయలు విసురుతున్నారు, తిరగట్రాయలు మోస్తున్నారు. బాలురు కట్టల మోపు మోయించాలక తట్టడిపోతున్నారు, బరువులు మోయలేకపోతున్నారు. పిల్లలు మోస్తున్నారు, పెద్దోళ్ళు మోస్తున్నారు, వృద్ధులు చచ్చిపోతున్నారు, తండ్రులను చంపేస్తున్నారు, తల్లులను చెరిచేస్తున్నారు, కన్యలను చెరిచేస్తున్నారు. నెక్స్ట్, పెద్దల గుమ్మం యొద్ద కూడటం మానేస్తారు. ఇంక ఏ రచ్చబండ కార్యక్రమాలు ఎట్టలేదు. ఎందుకంటే రోడ్ల మీద వాళ్ళే తిరుగుతున్నారు, బెటాలియన్స్ వాళ్ళే ఉన్నవి. మీరు ఊహించుకోండి, ఇది 2వ 3వ ప్రపంచ యుద్ధం కన్నా గట్టిగా జరిగింది. ఎవరికి? ఇశ్రాయేలీలకి. చాలా బానిసర్కం జరిగింది. ఆ బానిసర్కం కిందకి మా యవనస్తులు సంగీతము మానేశారు. ఇంకా జాయ్ఫుల్ సాంగ్స్ లేవు ప్రభు, ఆనందకరమైన పాటలు మేము పాడలేము, సంగీతాలు లేవు. మా సంతోష హృదయాలు విడిపోయాయి, విసిగిపోయాయి. నాట్యము దుఃఖముగా మార్చబడింది. ఇదిగో మా తలల మీద కిరీటం పడిపోయింది, అయిపోయింది. ఇక మాకు ఇక సాంగ్స్ రావు. మన పాటలు ఎప్పుడు పాడతాం చెప్పండి? బాగా జాయ్ఫుల్ ఉన్నప్పుడు పాడతాం. కిడ్నీ పోయిందన్నప్పుడు రావాలి పాట పాడడం, అప్పుడు రాం. వీళ్ళ పాటలు పాడలేకపోతున్నారు, పూర్తిగా వాళ్ళ పరిస్థితులు చేజారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాటలు పాడే రేలరండ్రా
మీకు పాటలు పాడతారు కదా మీరు ఇన్స్ట్రుమెంట్లు బాగా ప్లే చేస్తారని తెలుసు. మీ జూయిష్ పీపుల్స్కి మీకు మ్యూజిక్ సెన్స్ ఉందని మాకు తెలుసు. రా ఓ పాట పాడరా అన్నాడట. పాట పాడరా, అలా చూస్తే పాడు, ఇదిగో మీ దేశంలో మీ కల్చర్లోంచి ఓ పాట పాడరా అన్నారట. ఇలా పాట పాడమన్నప్పుడు అలా పాట తెగించి ఏం పాడారు చెప్పిన, మా బతుకుల మీద కాదు పాట పాడేది, మా బతుకుల్ని ఎలా చేసినా మీ బతుకుల కొరకు చావో రేవో పాడుతున్నాం ఇంకేనండి అని పాడారు. ఇది పద్యం అయితే, ఈ బాధల్లోంచి పాడిన ఒక పాట ఉంది. ఆ పాటనే మన ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను వాళ్ళని తప్పు పట్టాలని కాదు, కానీ వాళ్ళ తప్పు చెప్పారని చెబుతున్నాను. వాళ్ళు ఎవరో ఏంటని నన్ను అడగండి, అది చదివితే మీకు అర్థమైపోద్ది ఎవరు. ఒకసారి చూడండి, 137వ కీర్తన 137వ కీర్తన 137వ కీర్తన 9వ వచనం. 137వ కీర్తన 9వ వచనం. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసు కొట్టువాడు ధన్యుడు. అర్థమైందా? మన వాళ్ళు అర్థం చేసుకున్న అపార్థం చేసుకున్న వాక్యాలు ఈ వాక్యం ఒకటే. ఎవడో బయటోడు అడిగాడు, ఏంటండి ఏం దేవుడు అండి యెహోవా దేవుడు పిల్లల్ని బండకేసి కొట్టమంటాడు, అదేం దేవుడు అండి సైకో దేవుడు అన్నారు బయటోళ్ళు. పిల్లల్ని బండకేసి కొట్టమంటాడేంటి అనగానే మనలో ఉన్న కొంతమంది సహోదరులు, దేవునిలో బాగా వాడబడుతున్న సహోదరులు, వాళ్ళ నోర్లు ముయించాలనుకున్నారో మరి వివరణ ఇవ్వాలనుకున్నారో పొరపాటు జరిగిందో ఏమో, నాకైతే డిఫెన్స్కి ఆ విషయాన్ని నేను నొక్కు చెప్పను. కానీ బయటోడికి వివరణ ఇస్తున్నప్పుడు కాస్త మనకన్నా సందర్భం తెలిసి వివరించాలి కదండి. వాడికంటే గాడిదాడికి సందర్భం తెలియదు. వాడికి సందర్భం తెలియక అన్ని తప్పులు ఉన్నాయి, మీ దేవుడు సైకో, మీ దేవుడికి ఇదిగో ఈ లక్షణాలు ఉన్నాయని వాళ్ళు ఏదో అంటారు. వాళ్ళు ఏదో అన్నారు, ఈ లోపలే వాళ్ళు ఏదో అనేసారా, ఇప్పుడు ఏదో ఒక వివరణ ఇవ్వాలి, మనం ఇవ్వకపోతే ఎలా అని కంగారు పడిపోయేదో వివరణ ఇవ్వాల్సిన. చదవాలి, స్టడీ చేయాలి, హిస్టరీ ఏం జరిగిందో ఒకసారి చూసుకొని చెప్పడం మంచిది. ఎందుకంటే మనకు దేవుడు చదివిచ్చాడుగా. అలా చదవకపోతే పొరపాటు ఏం జరిగిందో చూడండి. అక్కడ నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. బయటోడు అడిగాడు, పిల్లల్ని బండకేసి కొట్టడం ఏంటండి సైకోయిజం కాకపోతే అనగానే మన వాళ్ళు మెసేజ్లు ఏం చెప్పారు చెప్పిన, అక్కడ బండ అంటే బండ కాదు, మరి బండ అంటే క్రీస్తు. అక్కడ పసిపిల్లల్ని బండకేసి కొట్టమంటే పసిపిల్లలు అనుకుంటున్నారా? కాదు, మరి మనలో చిన్న చిన్న పాపలు లాంటి పాపాలు ఉంటాయి. పాపాలు లాంటి పాపాలు అంట, పసిపిల్లల లాంటి పాపాలు ఉంటాయి. ఆ పసిపిల్లల లాంటి పాపాలని దేనికేసి కొట్టాలట? బండకేసి కొట్టాలి. బండ అంటే ఎవరు? క్రీస్తు. ఇప్పుడు మన వాళ్ళు ఇచ్చి ఎవరినా నేను ఏమంటున్నానంటే, వాళ్ళ ప్రసంగాలు రావని నేను అంటది, కానీ ప్రసంగాలు జాగ్రత్త అని నేను అంటున్నాను. ఎందుకో నాకు ఒక మాట అనిపిస్తుందండి, బాగా వాడబడిన ప్రమాదమే. ఇదో చెప్పిన, చదివే టైం దొరకదు, అదో ప్రమాదం. విస్తారంగా వాడబడిన ప్రమాదమే, వ్యక్తిగతమైన బైబిల్ స్టడీ తగ్గిపోద్ది, అదో ప్రమాదం. ఇక్కడ ప్రమాదం ఏం జరిగిందో చూడండి. ఇదిగో ఆయన చెబుతున్నాడు ఏమనంటే, బండకేసి కొట్టండి అంటే, బండ అంటే ఏమనుకుంటున్నారు? క్రీస్తు. పాపాలంటే పసిపిల్లల లాంటి పాపాలు, ఈ పాపాలు పట్టుకెళ్ళి క్రీస్తుకేసి కొట్టమని, అదే దాని అర్థం. ఎందుకు అర్థాలు మిస్ అయ్యాయి, ఎందుకు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వస్తుంది, ఎందుకు రాంగ్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది, ఎందుకు తప్పుడు వివరణలు వస్తున్నాయంటే, హిస్టరీతో కొన్ని పుస్తకాలు అంటే ఈ చరిత్ర పుస్తకాలతో కొన్ని కీర్తనలు కలిపి చదవకపోతే ప్రమాదం జరుగుతుంది. మరి ఏంటి నువ్వేమంటావు జేమ్స్? ఇదంటే నేనేమన్ను, కీర్తన ఏమందో పైనుంచి చూద్దాం. ఏమంది చూడండి ఒకసారి. ఏమన్నది? వాళ్ళ పాటలు పాడమంటున్నారు. ఎవరు? ఇందాక చెప్పానుగా ఎవరన్నారా, రండ్రా అబ్బాయి ఓ పాట పాడండి రా అన్నారు. నదుల మీద కూర్చొని, వాళ్ళ నదుల మీద కూర్చుని యవనస్తులను పిలిచి, ఆ బాబిలోనియన్స్ కల్దీలు అక్కడ కూర్చుని పాట పాడండి రా అన్నారు. ఆ పాట ఏమని పాడుతున్నారు? బబులోను నదుల యొద్ద కూర్చున్నప్పుడు మనం సియోన్ని జ్ఞాపకం చేసుకుని ఆ టైంలో మనం ఏడుస్తుంటే, వాళ్ళు నదుల మీద కూర్చున్నప్పుడు మనం అక్కడ కూర్చుని ఏడుస్తుంటే, వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు ఇక సంగీతాలు లేవని మన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పట్టుకెళ్ళి చెట్లకి తగిలించేస్తే, అచ్చట మనలో చెరకొన్నవారు
మన దగ్గరకు వచ్చి ఒక కీర్తన పాడుడని మనల్ని బాధించిరి. ఏమన్నారు మీకు అర్థమవుతుందా సందర్భం? నదుల మీద కూర్చుని బాబులోనిసి వచ్చి ఇలా అన్నారు, ఎల్రా పాట పాడరా, మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి అన్నారట. ఎవరిని? యూదుల్ని, ఇశ్రాయేలీల్ని. ఎవరు? కల్దీలు, బాబులోనియన్స్. పాడండి, ఒక పాట పాడండి అంటే వీళ్ళు ఏడుస్తున్నప్పుడు ఇక ఏడిపే కూడైపోయి ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకెళ్ళి చెట్ల తగిలించి ఇప్పట్లో మాకు పాటలు వద్దని వాళ్ళు ఏడుస్తుంటే పాట పాడండి రా అన్నాడు. అప్పుడు తెగించి వాళ్ళ పాట పాడుతున్నారు. ఏమని? వారి మధ్య ఉన్న నిర్వంజ చెట్లకు మన సితార్లు తగిలించితిమి, అచ్చట మనల్ని చెరకున్నవారు ఒక కీర్తన పాడుడని మనల్ని బాధించారు. పాడండ్రా అని కొట్టారో, పాడండ్రా అని తన్నారో, పాడండ్రా అని గుద్దారో, మరి ఏం చేశారో మొత్తం మీద వాళ్ళని పాడే వరకు నలిపేశారు. అప్పుడు ఈ బాధకు గురైన వాళ్ళు పాట పాడుతున్నారు. ఏమని పాడుతున్నారు? సియోను కీర్తనలో ఒక దాన్ని మాకు వినిపించుడి అని మనల్ని ఉల్లాసము కోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు ఎట్లా పాడతాం? వాళ్ళు మమ్మల్ని కదిపేస్తున్నారు, కొడుతున్నారు, బాధకు గుడి చేస్తున్నారు. సియోను పాటలు ఉంటాయిగా మీకు, యాత్ర కీర్తనలని, సియోను పాటలని, రకరకాల పాటలు ఉంటాయిగా, ఓ పాట పాడండి రా అంటున్నారంట. అరే డప్పు కొట్టు నువ్వు, రై పాట పాడు, మాయ్ పాటలు పాడు. పాటలు పాడేస్తున్నారట, బలవంతంగా వాళ్ళని నలిపేస్తున్నారట. అప్పుడు అంటున్నారు, అయ్యో సియోన్లో పాడాల్సినవి, సంఘంలో పాడాల్సినవి ఈ సన్నాసిగాల ముందు పాడమంటున్నారేట అని బాధపడ్డారు వాళ్ళు. దేవుని ముందు పాడవలసిన ఈ పాటలు అన్యజనుల ముందు పాడమంటున్నారు. ఎట్లా పాడగలం పరిశుద్ధ కీర్తనలు ఈ సంత వీధుల్లో? ఎట్లా పాడగలం ఈ దేవుని ఆరాధన గీతాలు, దేవుడికి చేయాల్సిన ఆరాధన కీర్తనలు వీళ్ళ పాడమంటున్నారు ఏంటని బాధపడుతూ అప్పుడు పాడారు. ఏమని పాడారు? సియోను కీర్తనకి కొంచెం పక్కకు తప్పి వాళ్ళ సావు పాట పాడారు. వాళ్ళ సావు పాట ఏంటో చూడండి కిందకి. యెరూషలేమా నిన్ను మరిచిన ఎడలా నా కుడి చేయి నన్ను నేర్పు మరచును గాక. యెరూషలేమో ఈరోజు మా పీకల మీద కత్తెట్టారని నిన్ను మరిసిపోము పట్నమా, మా పట్నమా, మా దేశమా, ఈరోజు మమ్మల్ని ఏదో హింసిస్తున్నారని నిన్ను మేము మర్చిపోతే మా కుడిసేని మేము మర్చిపోయినట్టే. పాట. మీ పట్నమైన మాకు నివాస స్థలం ఇచ్చావు, నిన్ను మర్చిపోం. వీళ్ళు మమ్మల్ని ఎంత బాధ పెట్టినా నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును ఎచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగటికి అంటుకొనును గాక అని పాడుతూ, యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకో, యెరూషలేము పాడైన దినము జ్ఞాపకం తెచ్చుకొనుము, దాన్ని నాశనము చేయడి, సమూల ధ్వంసము చేయడని ఈ కల్దీలు, ఈ బాబులోనియన్స్ నదుల మీద కూర్చుని సాటింపులు వేస్తున్నారు. ప్రభు ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఇదిగో నీకు పాట పాడుతున్నావు జ్ఞాపకం చేసుకో అంటూ, పాడు చేయబడు బబులోను కుమారి, మమ్మల్నే పాట పాడమన్నారు కదరా, మా మీద కాదరా పాట. చెప్పండి. ఏడుస్తూ మీ మీద పాడతాం పాట. ఏమని పాడుతున్నారు పాట? బబులోను కుమారి అంటే ఎవరు? చెరపెట్టిన శత్రువులు. బబులోను కుమారి, నీకు మాట చెప్తున్నాను, నీకు పాట కావాలా? చెప్తున్నాను విను. బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ఒకడు వస్తాడు, ఆ వచ్చినోడు ధన్యుడు. ఏమంటున్నాడు? ఈరోజు మాకు అన్నం లేకుండా చేస్తారు, మీకు అన్నం లేకుండా చేసే రోజులు వస్తాయి. మీకు అన్నం లేకుండా రోజులు చేసేవాడు ఒకడు వస్తాడు, వాడు ధన్యుడు. ఎందుకంటే మేం ఫైట్ చేయలేకపోతున్నాం, మా పక్షాన మా శ్రమకి ప్రతినిధిగా ఫైట్ చేసేవాడు చరిత్రలో దేవుడు ఎవరో ఒకరిని పంపుతాడు, వాడు ధన్యుడు. ఈరోజు మాకు నీళ్లు దొరకకుండా చేస్తున్నాం, నీకు నీళ్లు దొరకకుండా వస్తే మరో మాట చెప్తున్నాను, బబులోను కుమార్ నీకు పాట కావాలా? నేను చెప్తున్నాను వినో. నీ పసిపిల్లలను పట్టుకుని వాడిని బండకేసు కొట్టు, వాడు ధన్యుడు. బండ అంటే ఇక్కడ క్రీస్తు కాదు, ఎగ్జాక్ట్ ఓడే వాడాడు. ఏమని? మా పిల్లల్ని బండకేసి కొట్టారు, మా పిల్లల్ని చెరిసేశారు, మా పిల్లల్ని రాళ్ళకేసి కొట్టారు, మా గర్భిణీల గర్భాల్లో కత్తెలు పెట్టి చీరి కిందేసి నరికేశారు, మా పిల్లల్ని బండకేసి కొట్టారు. మీ పిల్లల్ని బండకేసి కొట్టేవాడు ఒకరోజు వస్తాడు, వాడు మా పక్షాన ఫైట్ చేస్తాడు, వాడు ధన్యుడు. అర్థమైందా? మళ్ళీ మొదలెట్టమంటారా? అర్థమైందా? అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? రచయిత యొక్క ఉద్దేశం ఏంటి? రచయిత ఉద్దేశం ఏంటంటే తన బాధను వ్యక్తీకరిస్తున్న ఇక్కడ దేవుడు కాదు, రచయిత చెప్తున్నాడు.
ఆ కీర్తన రచయిత చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? అయ్యో దేవా, మా బాధను ఎప్పుడు ప్రభువా ప్రతినిధిగా మా పక్షాన ఫైట్ చేసేది. మా పిల్లల్ని కొట్టిన ఏళ్ళ పిల్లల్ని ఎప్పుడు కొడతావు? మా పిల్లల్ని ఏడిపించిన ఏళ్ళ పిల్లలకి ఎప్పుడు సమాధానం చెప్తావు? మా పిల్లల్ని ఘోరంగా బండకేసుకుంటారు. వేల పిల్లలను కూడా బండకేసుగా మీరు మమ్మల్ని పాటలు పాడమంటున్నారు, నీ పిల్లల్ని బండకేసి కొడతారు. ఆ రోజు వాడు ధన్యుడు అవుతాడు. ఎందుకంటే శిక్షకు శిక్ష, ప్రతిదండన జరుగుద్ది ఆ రోజు. విలాప వాక్యాల నడుమే చదువుకోవాల్సిన కీర్తన ఏంటి చెప్పండి? 137వ కీర్తన. అది చదివి ఇది చదవకపోతే మనం ఏమంటాం చెప్పనా? బండ అంటే బండ కాదు. చెప్పండి, చెప్పండి. బండ అంటే బండ కాదు, పాపలంటే పాపలు కాదు అంటాం. బండ అంటే బండే. చెప్పండి, పిల్లలంటే పిల్లలే. అందుకే హిస్టరీతో కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోకపోతే తప్పు జరుగుద్ది. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం. ఏం జరుగుతుంది? వెళ్ళిపోదాం ఒకసారి విలాప వాక్యాలకి. ఏం జరుగుతుంది? చరిత్రలో కకలావికలమైపోయింది. అలాంటి టైంలో వీళ్ళకి పాటలు లేవు, సంగీతాలు లేవు, బాధే వీళ్ళకి కూడైపోయింది, జీవితం చిందరవందరైపోయింది. ఆ టైంలో వీళ్ళు బాధపడుతున్నారు. ఇలాంటి బాధలో మనం చేయాల్సింది ఏంటి చెప్పండి? బాధలు ఎక్కువైపోతే మనం ఏం చేయాలి చెప్పండి? వాక్యము బాగా తెలిస్తే బాధలు ఎదుర్కొనేవాడి పరిస్థితి ఒకలా ఉంటుంది. వాక్యంలో లోతైన వేరు లేకపోతే బాధల్లో బ్రాందీ షాప్ ఎదుర్కొనేవాడి జీవితం ఒకలా ఉంటుంది. అలా వెళ్ళిపోతారంటే వెళ్ళిపోయే బ్యాచ్ ఉన్నారు తెలుసా? ఎందుకంటే ఇంక ఈ దేవుడు నమ్మి ఇక నమ్ముకున్న తర్వాత నీకు అసలు తేరా కాయ తాగేస్తారు. మొన్నే కదరా బాప్టైజ్, బాధ వస్తే బ్రాందీ తాగేస్తారు అంటే తాగేస్తారు. ఎందుకంటే బాధల్ని ఎదుర్కోవడం రాకపోతే తాగేస్తారు, తిరిగేస్తారు, దేవుడిని వదిలేస్తారు. సమస్యల్ని డీల్ చేయడం రాకపోతే సూసైడ్ చేసుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను నేను, సమస్యలను చూడడం రాకపోతే సూసైడ్ చేసుకుంటే. ఎందుకు చెప్పిన? ఈ బాధలో ఉపశమనం కావాలి, ఉపశమనం. ఆ ఉపశమనం కోసం తాగుడైనా తాగుతాం. ఆ ఉపశమనం కొరకు మగాళ్ళైతే వ్యసనం అంటే ఏదో ఒక ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటారు. ఉపశమనం కొరకు బ్రాందీ అన్నా తాగుతారు. ఉపశమనం కొరకు ఎక్కడికైనా వెళ్తారు. ఏదో ఇంకా ఉపశమనం దొరకలేదో వచ్చేస్తున్నానని ఆత్మహత్య చేసుకుని ఎవడని అడగండి. పేపర్లో తిరుగుతుంది వార్త. కరెంట్ న్యూస్ చూస్తున్నారా? పిల్లలు ఉన్నారు, ఆవిడికి పిల్లలు ఉన్నారు, ఈయనకి పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట. ప్రేమించుకుంటే ఇది మళ్ళీ ఇంకేమనాలండి? ఇంకా ఆవిడకి యాక్సిడెంట్ అయిందని ఈయన చనిపోయి. ఎవరన్నా అడగండి మళ్ళీ ఇదో గొడవ. సమస్యలు ఎదుర్కోలేరు అడుగుతున్నారు. సమస్యలు ఎదుర్కో చచ్చిపోతారా? సమస్యలు ఎదుర్కోపోతే సూసైడ్ చేసేసుకుంటారు. అంటే సమస్యలు ఎదుర్కోలేనప్పుడు నేను అడుగుతున్నాను, సమస్యలు ఎదుర్కోకపోతే అసలు నేను మనిషి అని ఎవడన్నాడు? ఎదుర్కోవాలి సమస్య. దాన్ని ఎలా ఎదుర్కోవాలి? రావే అనకూడదు. ఎలా ఎదుర్కొంటే అది కనబడదుగా, అది విజిబిలిటీ లేదు. అది సమస్యను ఎలా, అది లోపలే టెస్ట్ చేసి కూర్చుంటుంది. దాన్ని ఎలా ఎదుర్కొంటాం? అందుకే నువ్వు చెప్పొద్దు వివరణ, నేను చెప్పను వివరణ బైబిల్ చెప్తుంది. సమస్యలు ఎలా ఎదుర్కోవాలి చెప్తుంది చూడండి. ఇప్పుడు రండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 25వ వచనం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 25వ వచనం. తన్ను ఆశ్రయించే వారి ఎడల యెహోవా దయాళుడు, ఆయన దయ చూపువాడు. యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆగుదాం. శ్రమను ఎలా ఎదుర్కోవాలి? శ్రమ అర్థమైందిగా. 5వ అధ్యాయం చదివితే శ్రమ ఏ తీవ్రతలో ఉందో మనకు అర్థమైపోయింది. ఏ తీవ్రతలో ఉంది? నీళ్ళు దొరకట్లేదు, అన్నం దొరకట్లేదు, కట్టెలు దొరకట్లేదు, భూమి దొరకట్లేదు, ఇల్లు దొరకట్లేదు, స్త్రీలకి సెక్యూరిటీ లేదు, ఏమీ లేదు. పరిస్థితి పూర్తిగా బిగించబడింది. అలాంటి టైం శ్రమ ఎలా ఉంది? ఆ శ్రమను ఎలా ఎదుర్కోవాలో, దాన్ని ఎలా డీల్ చేయాలో, ఆ డీల్ చేసే విధానాన్ని పద్యంలా రాశాడు. ఎవరు? యెర్మియా. ఆ పద్యంలో మనకు సూత్రం ఇస్తున్నాడు. ఎలా ఎదుర్కోవాలి శ్రమని? ఎలా ఎదుర్కోవాలి అంటే 25లో తన్ను ఆశ్రయించువాడు ఎడల యెహోవా దయాళుడు. శ్రమలో మొట్టమొదట మనం నేర్చుకోవలసిన దేవుడి దగ్గర పాయింట్ ఏంటో తెలుసా? దేవుడు దయాళుడు అని నేర్చుకో. దయాళుడు అంటే మంచోడు, దయచూపువాడు. అంటే శ్రమలో
సముద్రంలో శ్రమ నన్ను అలా ఈడ్చుకుని పోతున్నప్పుడు పెళ్ళమని కెరటాలు కొట్టినట్టు ఆ శ్రమలు మనం కొట్టేస్తున్నప్పుడు ఆ సముద్రపులో మనం ఈదలేం. సముద్రాన్ని ఏమి ఇస్తాం? ఈ గోదావరిని ఈదలేం. ఈదగలమా? సముద్రాన్ని ఏమి ఇస్తాం? సముద్రాలు ఈదలేం. సముద్రంలో పడితే చనిపోవడం తప్ప. సముద్రం లాంటి శ్రమ వచ్చి మన మీద పడిపోయినప్పుడు ఆ శ్రమను ఎలా ఈదగలం? ఈదలేం. ఆ టైంలో మనకు హోప్, నిరీక్షణ ఏంటో చెప్పిన, ఏదన్నా పడవ కనబడితే బాగుండు, ఏదన్నా చెక్క కనబడితే బాగుండు, ఏదో ఒకటి కనబడితే బాగుండు. కొట్టుకుపోతున్న సముద్రంలో తేలిపోతున్న మనకి లంగర్ లాంటి మాట ఏంటో తెలుసా? సముద్రంలో శ్రమలో కొట్టుకుపోతున్న మనకి లంగర్ లాంటి మాట, గాడ్ ఈజ్ గుడ్, ఆయన మంచోడని అంతే. శ్రమలో మంచోడని నమ్మడం ఏంటి? అర్థమలేదు కదా. వేనండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సీనియర్ ఎవాంజలిస్ట్ చనిపోతారని డాక్టర్లు డిక్లేర్ చేశారు. క్యాన్సర్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది, చనిపోతారని చెప్పేశారు. ఇక 50-50 కాదు, 50-50 ఛాన్స్ కూడా దాటిపోయింది. తీసుకెళ్లారు, ఐసీయూలో పెట్టారు. ఇక బతకడు. బయట సంఘస్థులందరూ ప్రార్థన చేస్తున్నారు, కుటుంబీకులందరూ ప్రార్థన చేస్తున్నారు, ఆయన వలన మేలు పొందిన వారందరూ ప్రార్థన చేస్తున్నారు. చనిపోతారని చెప్పేశారు. లోపల ఉన్నాడు, చనిపోతాడని చెప్పారు. కానీ విషయం ఏంటో తెలుసా? రివర్స్ ఏంటో తెలుసా? ఆయన బతికొచ్చాడు. బయటికి బతికొచ్చి పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య చేస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఇంగ్లీష్ వాళ్ళు కనుక ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎవాంజలిస్ట్ దగ్గరికి వెళ్ళి, సార్ బతకడు అన్నారు, చనిపోతా అన్నారు, ఇంటర్నేషనల్ డాక్టర్స్ కూడా మీరు బతకడని చెప్పేశారు, మీరు ఎలా బతికారు సార్? ఆ టైంలో మీరు ఐసీయూలో ఉన్నప్పుడు మీ జీవిత భాగస్వామి లేదు, మీ పిల్లలు లేరు, మీ ప్రియులు లేరు, ఎవ్వరు మీ దగ్గర లేరు. అలాంటి టైంలో మీకు ధైర్యం ఎలా వచ్చింది? మనకైతే ధైర్యం వస్తుందా? ఐసీయూ అనగానే చచ్చిపోతామా? ఐసీయూ తీసిపోయారంట, చచ్చిపోతాం. ఇదిగో రేపు తీసుకెళ్తారా కానీ ఈరోజు బెంగ వచ్చేస్తుంది, మనకు మోసం అయిపోతుంది. ఈరోజే మనకి ఎంత భయమో. మీరు ఐసీయూకి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు సార్? పక్కన ఎవ్వరు లేరు. మనసు అన్నకి ఎంతకంత భయం వేస్తుంది కదా సార్. బతకరనే శబ్దాలు మీకు వినబడిపోయే ఇలాంటి టైంలో మీరు ఎలా బతకారంటే ఆయన అన్నమాట, ఆ శ్రమలలో సముద్రంలో, శ్రమలాంటి సముద్రంలో నేను కొట్టుకుపోతున్నప్పుడు నాకు లంగర్లా దొరికిన ఒకే ఒక్క మాట, ఈ శ్రమలలో నా దేవుడు దయాళుడని నమ్మానండి. అంతే, బతికేశాను సార్ అన్నాడు. ఎలా బతికేసావు? నా శ్రమల్లో నాకు జ్ఞాపకం ఉన్న మాట, నా దేవుడు దయాళుడు. ఈ దీనుని నిలబెట్టింది ఆయనే, ఈ దీనుని వాడుకుంటున్నది ఆయనే, ఈ దీన సేవకుని ఈరోజు ఎక్కడ వరకు తీసుకొచ్చింది ఆయనే. ఈ పరిచర్యలు నిలబెట్టి నడిపిస్తున్నది ఆయనే. ఆయుష్ ఆయనది, ఆరోగ్యం ఆయనది. ఈరోజు సేవ చేస్తుందంటే పరిస్థితులు ఆయనవి. అలాంటిది ఈరోజు నా ఊపరే పోతుందంటే ఆయన సెలవు లేకుండా ఏది జరగదు. అలాంటి టైంలో నాకున్న ఒకే ఒక హోప్, గాడ్ ఈజ్ గుడ్. నమ్మాను, బతికేశాను సార్. శ్రమలలో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటో చెప్పనా? నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. నా జీవితంలో ఈ శ్రమ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ శ్రమ నన్ను చంపేసేలా ఉంది ఏంటని నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు, ఆ శ్రమలో నీకు ఊపిరి ఒకేసారి పీల్చుకుని వదిలినట్టు అనిపించే మాట, ఈ శ్రమలను చూసే దేవుడు ఉన్నాడు. ఈ శ్రమలను చూస్తున్న దేవుడు, నా బిడ్డ ఇంత శ్రమ పడుతున్నాడని దయ చూపించే దేవుడు నాకున్నాడని నమ్ము. శ్రమకి ఎదురీదేస్తా, గుర్తుపెట్టుకో. అందరు నీ పక్షాన ఉండాల్సిన అవసరం లేదు. నీ దేవుడు నీ చేపట్టుకుంటాడు ఆ రోజు. అంతే. ఎవ్వరు నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు. నేను మంచం పట్టడం ఏంటి ప్రవ్వా అని అందరు నిన్ను అనుకున్నప్పుడు ఏం బాధపడకు, నీ చేయబట్టుకుంటాడు ఆయన. కీర్తనలో మరొక మాట ఉంది, ఒక మాట చూడండి ఒకసారి. కీర్తన 37వ కీర్తన 37వ కీర్తన 7వ వచనం, 37వ కీర్తన 37వ కీర్తన 7వ వచనం చూడండి. మళ్ళీ చదువు. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనబడ్డాడు. శ్రమలో బాగున్నాడు. శ్రమలో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినది దేవుడు దయాళుడు అని నేర్చుకో. మనం శ్రమలో అది నేర్చుకోము. ఈ శ్రమ పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళమంటారు. ఎమ్మెల్యే గారు ఏమని చేస్తారు? వెళ్ళు, ఎలక్షన్ అయిపోయింది కదా, బాగా చేస్తారు. ఎంపీ గారి దగ్గరికి వెళ్ళమంటారా? అక్కడికి వెళ్ళమంటారు. శ్మశానానికి పోయి ఇంకెందుకు అక్కడికి
ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళమంటారా, మోతుబారి దగ్గరికి వెళ్ళమంటారా, ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళకు. నా దేవుడి జీవితాన్ని ఇచ్చాడు, నా దేవుడు నన్ను నిలబెట్టాడు. ఈ శ్రమలలో నా మీద దయ చూపించాల్సిన దేవుడు తప్ప మనుషులు కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళకండి, ఎందుకంటే ఎవడేం చేయడండి. నేను పడిపడనని మళ్ళీ చెప్తున్నాను, ఎవడేం చేయడు. ఎవడ మనల్ని లేపి నిలబెట్టేది ఏమి లేదు. మనల్ని నిలబెట్టాలన్నా, పడగొట్టాలన్నా, పడిపోయినోడిని నిలబెట్టాలన్నా దేవుడు మాత్రమే చేయగలడు. జాలి పడ్డవాడే జీవితాన్ని ఇవ్వగలడు. గాయపడిన వారిని బాగు చేయగలడు. ఆయన మాత్రమే చేయగలడు. దేవుడు చెబుతున్నాడు, ఇర్మియా ద్వారా చెబుతున్నాడు, శ్రమలో దేవుడిని ఎలా చూడాలంటే దేవుడు మమ్మల్ని వదిలేసాడు అనుకోకు. దేవుడు మమ్మల్ని చూస్తాడు. దయాళుడు, చూస్తాడు. దేవా, నువ్వు చూసే వరకు నేను పని చేస్తాను ప్రభువా. ఆశ కలిగి నీ అనుగ్రహం కొరకు ఓపికతో కనిపెడతాను ప్రభు. 26 వచనం అదే. ఆశ కలిగి ఓపికతో కనిపెడతాను. రెండో సూత్రం ఏంటి చెప్పండి? ఒకటి, దయాళుడని రమ్మాలి. రెండవది, కనిపెట్టాలి. మనం ఏం చేస్తాం? కనిపెట్టాం. అరే ఇంత శ్రమ వచ్చి పడిపోయింది, ఏంటి దీన్ని ఎలా డీల్ చేయాలి అని కనిపెట్టాం. మనం ఏం చేస్తాం? కంగారు పడిపోతుంటాం. మనం కనిపెడతామా? మనకి ఎలా ఉంటుంది చెప్పిన, అందరూ ఈదులు అందరూ బాగానే ఉన్నారు, మేము ఎలాగైపోయామేంటి? ఇక ఈదులో బాగోకూడదన్నమాట. నువ్వు పాడైపోతే ఇంక అందరూ పాడైపోవాలి. ఇంకంతే. ఇక ఈదులు అందరూ బాగున్నారు, ఏరియాలు అందరూ బాగున్నారు, మా పక్కింటి వాళ్ళు కూడా బాగానే ఉన్నారు, మేము ఎలాగైపోయామేంటి అంటే మనకు ఎలా చెప్పినా మనం పడిన బాధ కూడా పక్కన పెడతాం. ఓకే అనుకుంటాం మనం. వాళ్ళ హ్యాపీ కూడా ఎప్పుడైనా చూసారా? నాకు చిన్నప్పుడు నాకది ఆవిడ ఫీలింగ్ అన్న అదే. చిన్నప్పుడు బలవంతంగా తీసుకెళ్ళి కటింగ్ షాప్లో కటింగ్ ఏం చేసేవారండి చిన్నప్పుడు. ఆ కటింగ్ అసలు నచ్చేది కదా, ఇలాగ తబ్బిడించేసినట్టు వేసేసేవారు కటింగ్. ఆ కటింగ్ వేయించుకుని బయటకు వచ్చిన తర్వాత ఫీలింగ్ ఏంటో తెలుసా? ఎప్పుడు ఆ కటింగ్ వేయించుకున్నప్పుడల్లా అందరి జుట్లు అందంగా కనబడి, నా తల ఇలాగైపోయింది, ఆడి తల బాగుంది. అప్పుడు ఆ టైంలో మనకి ఎలా అనిపిస్తుంది చెప్పినా, మన జుట్టు కన్నా చెప్పండి ఎదుటోడు కటింగ్ బాగుంది, నేను నెక్స్ట్ టైం అలా వేయించుకోవాలనుకుంటున్నాను. కానీ మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు? చిన్నప్పుడు అంతా జరిగే స్టోరీ ఇదే. మనకి బాధ వచ్చినప్పుడు ఎదుటోళ్ళు నవ్వుతుంటే అలా నవ్వుకుంటే ఎంత బాగున్నో, అలా చక్కగా బండి మీద వెళ్తే ఎంత బాగున్నో, అలా చక్కగా ఆలకల రెస్టారెంట్కి వెళ్తే ఎంత బాగున్నో, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఏటో ఈ దేవుడు ఏ ఆదివారం మానకుండా వెళ్ళాను, దేవుడు ఏటో మరి నన్ను ఇలా చేశాడు. శ్రమలో కంగారు అయిపోతాం మనం. కానీ ఇర్మియా ఏమన్నాడు? కంగారు అవ్వకండి, చెప్పండి, కనిపెట్టండి. ఓపికతో కనిపెట్టండి. ఎంత ఓపికతో కనిపెడితే రిజల్ట్ అంత బాగుంటుంది. మనం ఎలా ఉంటాం చెప్పిన, చిన్నపిల్లల మాదిరి. సండే స్కూల్లో చిన్నపిల్లలు చూసారా? కూర్చోమంటే కూర్చుంటారండి. వాళ్ళని ఇందాక నుంచి అడావుడి కూర్చుంటారు. వాళ్ళు అంటే కూర్చోరు, అలా లెగిస్తారు, అలాగెళ్తారు, ఎలా లెగిస్తాడు. సండే స్కూల్ పిల్లలు కూర్చోరండి. అంత కూర్చోమన్నా టీచర్లకు తెలుసు. కూర్చోరా అన్న కూర్చోడా, లెగిస్తాడు 70 సార్లు లెగిస్తాడు. వాళ్ళు కుదురుగా కూర్చోరు. శ్రమల్లో మనం కూడా ఎలా బిహేవ్ చేస్తాం చెప్పిన, సండే స్కూల్ పిల్లల్లా బిహేవ్ చేస్తాం. అయ్యి బాబోయ్ ఏదైపోతుందండి బాబు అని అడిగి, ఏమైపోద్ది? నీ తలకి ఆకాశం విరిగిపోయి మీద పడిపోద్దా? ఏమైపోద్ది? కంగారు అయిపోయి అడి తిరిగేసి ఇటు తిరిగేసి ఎవరింటికి వెళ్ళాలా, చుట్టాలింటికి వెళ్ళాలా, బంధువుల ఇంటికి వెళ్ళాలా, ఎవరితో మాట్లాడాలి, ఎవరు రికమెండ్ చేయాలి, ఏం చేయకరా అయ్యా. నువ్వు ఏం చేసినా సండే స్కూల్ పిల్లల్లాగా అటు ఇటు తిరక్కు, ఏం కాదు. అలా ఉండు, కుదురుగా కూర్చో, యెహోవా దయాళుడని నమ్ము, కనిపెట్టు. దేవా ఏదో జరుగుతుంది నా జీవితంలో, నీ పర్మిషన్ లేకుండా ఏది జరగదు. ఓపికగా కనిపెడతాను. ఇంకేం చేయాలనుకుంటావో అది చేయి ప్రభు. బైబిల్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందో తెలుసా? ఓరకుండి యెహోవా కొరకు కనిపెట్టుడి. మీ శ్రమలలో ఓరకుండి యెహోవా కొరకు కనిపెట్టండి. మీరు ఏం మాట్లాడకండి, ఆయన కొరకు కనిపెట్టండి. ఆయన ఏదో చేయబోతున్నాడు. అది ఇర్మియాకు కూడా తెలియదు, అక్కడున్న ప్రజలకు కూడా తెలియదు. ఏదో చేయబోతున్నాడు. కానీ ఒక ఓపు అయితే ఉంది ఇర్మియాకి, దేవుడు మంచోడు, ఆయన కనిపెట్టాలి. కానీ నెక్స్ట్ ఏం జరగబోతుందో మాకు తెలియదు, కానీ చెప్పండి కనిపెడతాం అంతే. ఇర్మియా స్టేట్మెంట్లు ఎలా ఉంటాయో తెలుసా? ఇర్మియా స్టేట్మెంట్లు, పిల్లలందరూ రక్తం ఏర్లై పారుతుంటుంది, ప్రియుల రక్తం అంతా ఏర్లై పారుతుంటుంది, దేశం రక్తపు మడుగుతో నిండిపోద్ది, శవాలు గుట్టలుగా పడతాయి. గోడల మీద నుంచి ఇమేజ్ చూపిస్తున్నాడేమో, గోడల మీద నుంచి రక్తం వేర్లై పారుతుంది, బలిపీఠం పడగొట్టబడుతుంది. అలాంటి రక్తపు మడుగులో ఇర్మియా మోకాళ్ళేసి ఏమంటాడు తెలుసా? దేవా నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడివి అంట.
దేవా నువ్వు ఎంతైనా దయాళుడివి. ఎలాంటి టైంలో? రక్తంలో మోకాళ్ళేసి, రక్తంలో ప్రార్థన చేస్తూ, రక్తంలో కూర్చొని దేవా ఆకాశం వైపు చేతులెత్తి చెప్తున్నాను ప్రభువా నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడివి. ఆ టైంలో అనగలవా? దేవుణ్ణి వదిలేసి నాస్తికులం అయిపోతాం మనమైతే. దేవుణ్ణి వదిలేసి లోకంలో పోతాం. కానీ యెరెమీయా ఎలాంటి టైంలో? దేవా నువ్వు గొప్పోడు ప్రభువా, గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గ్రేట్. ఏ టైంలో? తన ప్రియుల రక్తము వేర్లై పాడుతున్నప్పుడు ఆ రక్తంలో మోకాళ్ళేసి గాడ్ ఈజ్ గ్రేట్, దేవుడు గొప్పోడు. మా జీవితంలో ఏం జరిగినా గొప్పోడు. ఇదిగో మా పీకల మీద కత్తెలు పెట్టినా, మా నరాలన్నీ తెంపేసిన, మా నదులన్నీ బంధించేసిన, మా ఆకలి కడుపుల మీద తన్నేసి మా భుజాల మీదకి ఎక్కేసి శ్రమ మమ్మల్ని ఎంతగా మమ్మల్ని బంధించిన గాడ్ ఈజ్ గుడ్. అంతే. ఆయన 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 మాటలు చదువుతుంటే విచిత్రంగా ఉంటుందండి. ఎలా వాదారుస్తావు యెరెమీయా మమ్మల్ని అంటే, ఇదిగో ఇలా వాదార్పు పొందాలి మనం. కనిపెట్టండి. బైబిల్ మరో సూత్రం కూడా చెప్పింది. ఇదిగో మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన బలమైన హస్తముల కింద అణిగిమణిగుండండి, దీన మనస్కులై ఉండి తగిన సమయమందు లేవనెత్తి హెచ్చించువాడు ఆయనే. అప్పటి వరకు కనిపెట్టండి. అప్పటి వరకు నీకు ఏం జరుగుతుందో నీకు ఏం అర్థమవుతుంది. అన్నీ మూసుకుపోయినట్టుంటాయి, దారులన్నీ బందీ అయిపోయినట్టుంటాయి. ఇక ఆరోగ్య సూత్రాలు పాటించిన మన ఆరోగ్యం కూడా గాలిగిపోయినట్టుంటుంది. డాక్టర్లు కూడా చెప్పి అన్నీ అయిపోతాయి. అది అనారోగ్య సమస్య అయినా, అప్పుల సమస్య అయినా, శత్రువుల సమస్య అయినా, ప్రియుల యొక్క దగాకోరి చర్య అయినా, ఏదైనా లైఫ్ అయిపోయింది అనిపిస్తుంది. ఆ టైంలో కంగారు పడకండి. సండే స్కూల్ పిల్లల్లాగా అటు ఇటు తిరగకండి, ఎవరిని సంప్రదించకండి, ఎవరి సలహాలు పాటించకండి. ఒకే ఒక పని చేయండి. దేవుడు మంచోడు, ఆయన ఏదో చేయబోతున్నాడు, కనిపెడుతున్నాను, తగిన టైం అందు ఈ శ్రమలో నుంచి లేపువాడు ఆయన. ఆ ఒక్క నిరీక్షణతో ఉండాలండి శ్రమలో, గుర్తుపెట్టుకోండి. ఇంకేం చెప్తున్నాడు మనకి యెరెమీయా గారు? కిందికి 27వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. యవ్వన కాలమున కాడి మోయడం అంటే ఎక్కువ యూత్ మీట్స్లో, యూత్ సెమినార్స్లో, యూత్ ఈవెంట్స్లో, స్పెషల్ యూత్ మీట్స్లో ఎక్కువ వాడే రెఫరెన్స్ ఏదండి? ఈ రెఫరెన్సే. కొంతమంది ప్రసంగాలు చెప్తుంటే తిరమారం ఉండదు ప్రసంగాలు. ఆ రెఫరెన్స్ ఏంది మనకు అర్థమవుతుంది. ఒకరెవరో ఆ మధ్య మరియమ్మ గారు రెఫరెన్స్ తీశారు. మరియమ్మ రెఫరెన్స్ ఇప్పుడు సెట్ అవుద్ది అసలు? మరియమ్మ రెఫరెన్స్ తీసి ఇదిగో ధన్యురాలు, నువ్వు ధన్యురాలు పెట్టి నీ వాట్సాప్ వ్యవహారం మాకు తెలుసు. నువ్వు మరియమ్మ రెఫరెన్స్ పెట్టుకోవచ్చా? కొన్ని రెఫరెన్స్ సందర్భానుసారంగా తీసుకోకపోతే ఏమవుతుంది చెప్పండి? ప్రమాదం అయిపోద్ది. వాక్యాన్ని చదవడం ఎంత ప్రాముఖ్యమో, వాక్యాన్ని చెప్పడం ఎంత ప్రాముఖ్యమో, వాక్యాన్ని క్రమానుగతంగా బోధించడం కూడా అంత ప్రాముఖ్యం. సందర్భం గాలికి వదిలేసామో రక్షించే వాక్యమే చెప్పండి శిక్షిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంత ప్రమాదం ఇది సందర్భం. యవనస్తులు ఉన్నారట, వాళ్ళు ఫీల్ అవుతున్నారట. ఏమని ఫీల్ అవుతున్నారు? యవనస్తులు కాడి మోయట నరునికి మేలు. యవనస్తులకి చెప్తున్నాడు యెరెమీయా ఏమని? ఒరే మీరు ఫీల్ అవ్వకండిరా, యెహోవా మోపు కాడి మొయ్యండిరా, మేలురా మీకు అంటున్నాడంటే సిచ్యువేషన్లోకి వచ్చింది, సందర్భంలోకి రండి. సందర్భం ఏం జరుగుతుంది? వాళ్ళ తండ్రులను చంపేశారు, నెక్స్ట్ వాళ్ళ తల్లులను విధవరాలు చేశారు, నెక్స్ట్ సంసారాలను చెరిపేస్తారు, నెక్స్ట్ కన్యలను చెరిపేస్తున్నారు, నెక్స్ట్ అన్నం దొరకలేదు, నీళ్ళు దొరకట్లేదు, భుజాల మీదకి ఎక్కారు, సంగీతాలు లేవు, గొడ్డు పారిపోయింది, మీదకెక్కి పాటలు పాడండ్రా అంటున్నారు. ఈ పరిస్థితుల్లో యువత ఫీల్ అవుతున్నారంట. ఏమని ఫీల్ అవుతున్నారు? ఏమని ఏటి మాకు ఈ కర్మ ఏంటి అని ఫీల్ అవుతున్నారు. మాకు ఈ బాధ ఏంటి, ఈ చెర, ఈ కాడి ఏంటి, మాకు ఈ పరిస్థితి మోహిలేకపోతున్నాం. మా అయ్యలు ఏదో చేస్తే మేము అనుభవించడం ఏంటి? మా పితరులకి తిరగం లేకపోతే, వాళ్ళ పరిస్థితులు బాగపోతే వాళ్ళు చేసిన తప్పులకి మేము శ్రమ అనుభవించడం ఏంటి? ఏంటి ప్రభావ మాకేం అర్థం అవట్లేదు. వాళ్ళు చేసిన తప్పులకి మేము బాధలు పడడం ఏంటి? మా తండ్రుల తప్పులు మేము పోయడం ఏంటి ప్రభావ? ఈ లాజిక్ ఫీల్ అవుతున్నారంటే ఎవరు? ఇశ్రాయేలు యువకులు, యోధా యువకులు. మా పితరులు తప్పు చేస్తే మేము బాధపడడం ఏంటి? అప్పుడప్పుడు మనకు అనిపించదా, అనవసరంగా ఇంట్లో పుట్టామంటాం మనం. అప్పుడప్పుడు మనకు అనిపించదు, ఈదులో అనవసరంగా పుట్టాం, టాటాపిల్లకి పుడితే బాగున్నాం అనుకుంటాం మనం. అనవసరంగా ఈవిడికి పుట్టాను, అనవసరంగా ఈయనకి పుట్టాను. ఎక్కడ పుట్టానంటే ఎక్కడైనా పుడితే బాగుండు, ఈ ఏరియాలో పుట్టానంటే ఢిల్లీలో పుడితే బాగుంది. గల్లీలో తిరగలేదు కానీ ఎక్కడ పుడతావు? ఢిల్లీలో పడితే బాగుంది. ఎన్ని చెబుతామో మన ఫీలింగ్స్ ఇవన్నీ. నీకు పుట్టాను కాబట్టి ఇక్కడ ఉండిపోయాను, కానీ లేదంటే నేను ఎక్కడుందో తెలుసా? మోడీ గారు పక్కన ఉంది, ఏమనుకున్నావు అంటాం.
ఎన్ని ఫీలింగ్స్లో ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం మనం. వీళ్ళు కూడా అలా ఫీల్ అవుతున్నారు. మాకి బాధ ఏంటి ప్రభా, మా పితరులు చేసిన తప్పులకి మేము మోయడం ఏంటంటే లాజిక్ చెప్తున్నాడు యెర్మీయా. మేము మోయడం ఏంటనే ఫీల్ అవ్వకండి, ఇది మేల్రా అని చెప్తున్నాడు. ఎలా అంటే తండ్రి బాగా తాగుతున్నాడు అనుకోండి, తాగి తాకరా అని చెప్తా తాగుతాడు. చెప్పేకోళ్ళు తాగేస్తారండి. ఏంటో మరి కొంతమంది చెప్పేకోళ్ళు తాగేస్తుంటారు, తాకరా అంటే తాగేస్తారు. తాగుతావు, రేపు అడుగుతున్నావు, నువ్వు తాగి నీ ఆరోగ్యం పాడైతే, నీ లివర్ డ్యామేజ్ అయితే, నీ కిడ్నీ ఎఫెక్ట్ అయితే, నేను తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే, నీ నీ తాగబోతే వ్యవహారానికి ప్రైవేట్ హాస్పిటల్ చేతులు ఎత్తేస్తాయి. చూస్తూ చంపలేరు గనక, చంపుకోలేరు గనక తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో నత్త నడక నడుస్తుంది వైద్యం. అలాగ నీకు బ్యాగ్ వేస్తారు. బ్యాగ్ మరి పని చేయదు కదా, బ్యాగ్ వేస్తారు. ఇలా నడుస్తున్నప్పుడు నత్త నడక నడుస్తుంది వైద్యం. అప్పుడు నీకు అనిపిస్తుంది అనవసరంగా తాగాడని. ఆ టైంలో నీ భార్య ఏం చేస్తుంది? వయసులో ఉన్న భార్య అయితే నువ్వు తాగి నువ్వు ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నా కనుక నీ వయసులో ఉన్న భార్య ఇప్పుడు ఏం చేస్తుంది? నువ్వు పోషించలేవు, పిల్లలకి గుప్పడి మెతుకులు తేలేవు కనుక ఈ టైంలో నీ భార్య ఏ ఇంటికో పాచి పని చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఎక్కడో దిక్కిన పాచి పని చేస్తుంది. బుద్ధి మంచిది కానిదైతే ఎవరో ఒకరితో తప్పుడు పని చేస్తారు. ఏదో ఒక బతికించుకోవడానికి ఏదో ఒక తప్పుడు నడకలో పాచి పనులు ఏదో చేస్తుంది. పిల్లలు ఏం చేస్తారు? అమ్మ సరిగ్గా తేకపోతే, అమ్మ సరిగ్గా పెట్టకపోతే చివరికి పిల్లలు ఏం చేస్తారు? ఏ సిగ్నల్ దగ్గర నిలబడి అడుక్కుంటారు, లేకపోతే తినే దగ్గర పోయి అలా నిలబడి చూస్తారు, మాకు కొంచెం పెట్టవా అని. నీ వల్ల భార్య రోడ్డు మీద పడిపోతుంది, నీ వల్ల పిల్లలు రోడ్డు మీద పడిపోతారు. ఇప్పుడు చెప్పండి, తండ్రికి కుదురు లేకపోతే, తండ్రికి బాధ్యత లేకపోతే, తల్లిదండ్రులకి బాధ్యత లేకపోతే ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది చెప్పండి? పిల్లల మీద పడతా? ఖచ్చితంగా పడుతుంది. నెక్స్ట్ రివర్స్. అదే తల్లిదండ్రులు మంచోళ్ళై ఉండి బాగా సంపాదించి, ఉద్యోగాలు సంపాదించి, అకౌంట్స్ బాగా మెయింటైన్ చేస్తే ఇప్పుడు ఈ పెద్దోళ్ళు సంపాదించిన ఈ లెవెల్స్, పెద్దోళ్ళు సంపాదించిన ఈ ప్రాస్పరిటీ, ఈ సమృద్ధిని ఎవరు అనుభవిస్తారు చెప్పండి? పిల్లలు. అంటే తల్లిదండ్రులు బాగుంటే చెప్పండి పిల్లలు బాగుంటున్నారు, తల్లిదండ్రులు బాగోకపోతే పిల్లల భారాన్ని మోస్తారు. యెర్మీయా అదే చెబుతున్నాడు. మా అయ్యలు చేసిన తప్పుకు మేమెందుకు మొయ్యాలంటే మీరు వాళ్ళ గర్భాన పుట్టారు కనుక. ఒకటి గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రుల గర్భాన మనం పుట్టినప్పుడు వాళ్ళు చేసిన మంచైనా మనకు వర్తిస్తుంది. నెక్స్ట్ చెప్పండి, వాళ్ళు చేసిన చెడైనా భారాన మనం మోయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళతో మనకేముంది చెప్పండి? బంధం ఉంది. అది వాళ్ళు చేసింది నేనెందుకు మొయ్యాలంటే మోస్తా, మరి పుట్టావుగా మొయ్యాలి. అదే అర్థమవుతుంది. యెర్మీయా చెప్తున్నాడు, మీకు అనవసరంగా కాడి మీ మీద వచ్చిందని పడిపోకండి, మీకు సంబంధం లేదైనా మీరు మోస్తున్నాను, నీ పితరుల వల్ల ఈ బాధను మీరు అనుభవిస్తున్నాను, మీకు మాట చెప్తున్నాను, ఇది మీకు మేలే. ఎందుకంటే మీరు ఈ శ్రమలో, ఈ బాధల్లో సువర్ణాల్లా తయారవుతారు, ఇది మీకు మేలే అన్నాడు. ఈ శ్రమలో సువర్ణాల్లాగా, ఈ శ్రమలో వజ్రాల్లాగా, ఈ శ్రమలో బంగారు బొమ్మల్లాగా తీర్చిదిద్దబడింది. ఎవరు చెప్పండి? హిస్టరీ మీకు ఐడియా ఉంటుంది చెప్పండి. బబులోను చెరలో సువర్ణంలా కనబడిన యవనస్తులు ఎవరు చెప్పండి? దానియేలు స్నేహితులు షడ్రక్, మెషక్, అబేద్నెగో. ఇదిగో వాళ్ళ పితరులు చేసిన తప్పులకి దానియేలు మూలగలేదు, వాళ్ళ పితరులు చేసిన తప్పుకి దానియేలు స్నేహితులు మూలగలేదు. మాకీ కర్మ ఏంటి? ఈ కాడి మేం బయడం ఏంటి? ఈ బానిసలకి మేం బానిసలు ఏంటి మా పరిస్థితి ప్రభువాని ఏడలేదు. ఓర్పుగా ఉన్నారు, కాడి మోసారు. ఆ శరనే కాడి మోస్తే ఆ కాడి వాళ్ళకి ఏమైపోయింది చెప్పండి? మేలైపోయింది. ఎంత మేలైంది? అన్యుల చెరలో అధిపతులయ్యారు, అన్యుల సంఖ్యలలో వీళ్ళ అధికారులు అయ్యారు, అన్యుల ఎదుట ఆఫీసర్లుగా కూర్చున్నారు. అంత మేలైంది. ఇది దేవుడిని ఎరిగిన వారికి శ్రమ కూడా ఎలా ఉంటుంది చెప్పండి? మేలే జరుగుద్ది. ఫీల్ అవ్వకండి యవనస్తులారా, మీరు ఫీల్ అవ్వకండి. మా తండ్రుల తప్పులకి మా జీవితాలు ఎందుకు ఇలా అయిపోయినాయని బాధపడకండి. ఇది మేలే. మీ తండ్రులు తెలిసి చేసినా మీరేం ఫీల్ అవ్వకండి. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ముగించేస్తాను. 31వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. ప్రభు సర్వకాలము విడనాడడు, ఆయన బాధపడినను
తన కృపా సమృద్ధిని బట్టి హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలగచేయడు. మంచి ఆ ఒక్క మాట చాలండి, ఆ ఒక్క మాట చాలండి. శ్రమలు అలా ధైర్యంగా బతికేయచ్చు మనకి. దేవుడు ఏమంటున్నాడు చూడండి, దేవుడే బాధలు అనుమతించాడు మీ పితరులు చేసిన తప్పులు. గుర్తుపెట్టుకోండి, మనం ఏదన్నా శ్రమ మనం అనుభవిస్తున్నామంటే మనకి సంబంధం లేకుండా మనకు శ్రమలు వచ్చాయని అనకండి. మన తలకాయలైనా కుదురులేక ఏదో చేసుంటారు, నెక్స్ట్ మనమైనా ఏదో ఒకటి చేసుంటాం, మొత్తం మీద మన నిర్ణయాలైనా మనల్ని ఇబ్బంది పెట్టుంటాయి. ఏదో ఒకటి జరుగుద్ది, మనం చేసుకున్నవే మన నెత్తి మీదకి వస్తాయి. అలాంటి టైంలో దేవుడు అనుమతిస్తాడట, జరగని కొన్ని రోజులు అడకాల జరగని అని వదిలేస్తాడట. ఎందుకు వదిలేస్తా ప్రభు అంటే మనకి పాఠాలు నేర్పించాలని వదిలేస్తాడట. అలా వదిలేసినాడు ఎక్కువ రోజులు ఏం వదిలేడట. అక్కడ ఉంది చూడండి పదం, సర్వకాలము వినాలి. ఎక్కువ రోజు వదిలేడు ఆయన, వదిలేడు కానీ ఆ బాధ పెడతాడు. మొట్టికాయలు ఎన్నేళ్ళు అన్నేస్తాడు, ఎన్ని గుద్దాలు అని గుద్దుతాడు, ఎంత నారదీయాలో అంత నారదీస్తాడు, ఎంత ఏడిపించాలో అంత ఏడిపిస్తాడు. చివరికి ఎముకలు కనబడే అంత బాధల్లోనికి దుఃఖాల్లోనికి నడిపించేస్తాడు. అంత బాధల్లోకి దుఃఖాల్లోకి మమ్మల్ని ఎందుకు నడిపించా ప్రభు అంటే నీకు మంచిదే అని నడిపిస్తున్నాను అంటాడు. అదర్ సైడ్ మనం చూడాల్సిన వచనం ఏంటో తెలుసా, మనం బాధపడుతున్నప్పుడు ఆయన కూడా చెప్పండి బాధపడతాడు. అది ఆ ఒక్క మాట చాలండి. అంటే ఆయనకు తెలిసే బాధపడతామని తెలిసే బాధపడతాడు. బాధపడి ఆయన ఏం చేస్తాడు, బాధ జరుగుతుంది యాదవకి నవ్వుకుంటాడా, ఆయన బాధపడతాడు. కొంతమంది సైకోలు ఉంటారు. పిల్లల దగ్గర కనబడతారంటే ఈ సైకోలు పిల్లల్ని వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళ పిరుదులు గిల్లాడు, వాళ్ళ బొగ్గలు గిల్లాడు, వాళ్ళ తొడలు గిల్లేసి ఏడరా అంటారు. ఆడ బొగ్గలు గిల్లేస్తుంటారు, ఆడ తొళ్ళ గిల్లేస్తుంటారు, ఆడ ఈపు గిల్లేస్తాడు, ఆడ మెడ గిల్లేస్తాడు, ఆడ ఏడుతుంటే అది అంత ముద్దెత్తున్నాడు అంటారు. ఆడికి ఇదేం సైకో ముద్దండి. పిల్లల్ని ఏడిపించి టపాలమని కొట్టి చెవులు గిల్లేసి సంతోషపడతారు చూసారు కొంతమంది. పిల్లల్ని ఏడిపించి మనుషుల్లో లక్షణాలు ఏంటి చెప్పినా, కొంతమంది ఏడుస్తుంటే ఆనందపడతారు. ఈ సైకో లక్షణాలు అంటారు వీటిని. దేవుడు మనం ఏడిస్తే ఆనందపడ్డాం, మనం ఏడిస్తే ఆయన ఏడుస్తాడు, మనం నవ్వుతే ఆయన నవ్వుతాడు. ఇక్కడ అంటున్నాడు, మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా నేను బాధ పెట్టలేదు, కానీ మిమ్మల్ని బాధ పెట్టకుండా నేను ఉండలేను, మిమ్మల్ని బాధ పెడతాను, బాధ పెట్టి నేను బాధపడతాను. అదే ఎలాగంటే చిన్నపిల్లలు చూసారా, కుదురుండ్రండి అసలు, అందులో ఏలాడతాడు, ఇందులో ఏలాడతాడు. శ్రీకాంత్ గారు అబ్బాయి మరీనండి, అందులో ఏలాడతాడు, ఇందులో ఏలాడతాడు, అన్నింటిలో ఏలాడతాడు వాడు. ప్రత్యేకించి పెక్కలో ఎడతాడు, ఏలాడు పట్టుకెళ్ళి, అందులో ఏలెట్టి ఇందులో ఏలెట్టి ప్రతి దాంట్లో ఏలెట్టి. ఇంకా మా పాప ఏలు కొరికేయాడు మొన్న మధ్య, అన్ని తొండర పనులు అడిగి అన్ని కొరికే రచ్చ చేస్తాడండి. ఆడు ఉన్నాడంటే అండి. కొంతమంది పిల్లలు అలా కొడుతున్నప్పుడు వాళ్ళ తల్లుల బిహేవియర్ మీరు గమనించారా? కుదురులేని పిల్లల్ని కుదురు ఉండకపోతే చెప్తారు వినరు, ఒకటి కొడితే పాటమని కొడేసరికి ఆడు ఏడిస్తే మళ్ళీ అలా అమ్మ ఏడుస్తుంది. కొట్టేసి కొంతమంది తల్లులు మళ్ళీ ఇలా లగ్గర లాక్కుని మళ్ళీ ఏడుతారు. కొట్టడం ఎందుకు, ఏడడం ఎందుకు? కొట్టెందుకు ఏడుస్తుంది? కొట్టకపోతే ఈడు అందులో ఏలాడితే చస్తాడు, ఇప్పుడు కొట్టకపోతే చస్తాడు. కొట్టింది ఎందుకు కొడితే ఆడు మంచికే కొట్టెందుకు ఏడుస్తుందంటే చెప్పండి, ఆడు ఏడుస్తున్నాడని ఏడుస్తుంది. సేమ్ దేవుడు కూడా అండి. దేవుడు కూడా ఏంటి చెప్పినా, మనల్ని కొడతాడు, కొట్టి నవ్వడు, మళ్ళీ ఏడుస్తాడు. ఎందుకు రా ఇలా చేసుకుంటున్నావు, ఎందుకమ్మా ఇలా చేసుకుంటున్నావు, నీకు వద్దని చెప్పి నీకు అర్థమవుతుంది. లాగోడు పడేస్తాడు మనకి, ఏదో ఒక శ్రమో వ్యాధో ఏదో పడేస్తాడు. ఆ పడి మనం మూలుగుతాం, దేవా ఏంటి ప్రభా అని మళ్ళీ ఆయన వైపు చూస్తాం. ఏడుస్తాడు, ఉండు కొన్ని రోజులు అలా ఉండు అని ఇలా తుడుచుకుని అలా ఉండు అంటాడు. ఆయన బాధపడతాడు. ఆయన ఉద్దేశపూర్వకంగా చెడు ఎందుకు చేస్తున్నా ప్రభు అంటే మన మంచి కొరకే కొన్ని బాధలు అలా అనుమతిస్తాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, దయాళుడని నేర్చుకోవాలి, నెక్స్ట్ కనిపెట్టడం నేర్చుకోవాలి, నెక్స్ట్ విడిపిస్తాడని నేర్చుకోవాలి, నెక్స్ట్ మనం బాధపడినప్పుడు చెప్పండి ఆయన మరి బాధపడినప్పుడు మనం వదిలేచ్చు కదా ప్రభు అంటే, అమ్మమ్మ నేను వదిలేస్తాను, మారవగా నేను అలా వండేస్తాడు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. పిల్లలు ఇంజక్షన్ వేస్తారు, పిల్లలకి ఇంజక్షన్. మా పిల్లకి ఇంజక్షన్ వేసారండి మొన్న మధ్య.
తొడ ఎంత వాసిపోయింది, ఇలా వాసిపోయింది. చిన్నపిల్లలకి టీకా ఇంజక్షన్ వేసినప్పుడు తొడలు వాసిపోతాయి. అలా వాసిపోయినప్పుడు మనకి ఎంత బాధ వస్తుందండి. నాకైతే నర్సమ్మే అలా చూస్తే ఇంకేం అనలేక ఇంకా ఏమంటాం, ఇంకా ఏం అనలేము. ఆవిడ నా ఎంక చూసి నవ్వేసి మళ్ళీ పొడిచేద్దాం, ఇంకేం చేద్దాం. దగ్గరుండి పొడిపించేది నేను, దుర్గా సిస్టర్ ఉంది. సిస్టరు, నేను, మా వైఫ్ దగ్గరుండి వెళ్ళి పొడిపిస్తాం. ఎవరికి? మా పాపకి. ఆ ఇంజక్షన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మాకు తెలుసు. 2 రోజులు జ్వరం వస్తుంది, గడ్డ అయిపోతుంది, ఐస్ గడ్డలు పెట్టాలి. పాపకు జ్వరం వస్తుంది, చలి జ్వరం 2 రోజులు డే అండ్ నైట్ కంటిన్యూ ఉంటుంది. ఇదంతా ఉంటుంది. ఇదంతా ఉంటుందని తెలిసినా దగ్గరుండి ఇంజక్షన్ వేయించేది ఎవరు చెప్పండి? పేరెంట్స్గా మనం వేయిస్తాం. పిల్ల ఇంత విలవిల్లాడిపోతుందని తెలుసు కూడా ఎందుకు ఆ ఇంజక్షన్ వేయడం? ఫ్యూచర్లో తనకి పోలియో రాకూడదంటే చెప్పండి, ఇంజక్షన్ పడాల్సినదే. జ్వరం తగ్గాలి అంటే ఇంజక్షన్ పడాల్సినది. అంటే నా పిల్ల ఏడుస్తుందని తెలుసు, దగ్గరుండి నేను ఇంజక్షన్ చేయిస్తాను. ఎందుకో తెలుసా? నా బిడ్డకు ఆ బాధ మంచిది. ఈ ఉదాహరణలు మీకు గుర్తుంటే దేవుడు ఇదే పదం వాడాడు చూడండి బైబిల్ ఒకసారి. కీర్తన గ్రంథం 103వ కీర్తన ముగించేసుకుందాం. 103వ కీర్తన 13, 14 వచనాలు చూడండి. తండ్రి, అది చదవండి మళ్ళీ. తండ్రి తన పిల్లల ఎడల జాలి పడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనం నిర్మింపబడిన రీతి ఆయనకి తెలుసు. మనం మట్టి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొని జాలిపడిపోతారు. రే, మీరు చేసే పనులు చూస్తే చాలా కోపం తెప్పిస్తాయి. కొడితే మట్టి అయిపోతారు. మీరు కొడితే మట్టిలో కలిసిపోతారు. దేవుడు కొడితే ఏమవుతామండి? హాస్పిటల్కి వెళ్తామా? మట్టిలో పోవడమే, ఇంకా శ్మశానానికి. ఆయన కనుక్కుంటాడు, ఈయన కొడితే మట్టిలోకి పోతాడు, మళ్ళీ జాలి పడతాడు. అందుకే చిన్న దెబ్బలు వేస్తాడు అనమాట. కొడతాడు, గద్దెస్తాడు, ఏదో ఒక పాట నేర్పిస్తాడు. అవసరమైతే ఎల్లెళ్ళే బండి మీద నుంచి కూడా కింద పడగొడతాడు. దేవుడు నీ మీద మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని గుద్దాలని గుద్దుతాడు. ఎందుకంటే నీకు ఏదో ఒకటి నేర్పించాలి. నీకు కుదరలేదు నీ వ్యవహారానికి, నీకు తెలియట్లేదు. నీకు చిన్నపిల్లలు అటు తిరుగుతున్నాడు, ఏదో ఒకటి పడాలి. అనారోగ్య సమస్య, అప్పులు సమస్య, నీకు అలాగైతే కానీ దేవుడు అర్థమవడు. ఇక్కడ చెప్తున్నాడు, మనం మట్టివారం. ఎవరు? మనం మట్టివారం. నిజంగా ఒక మాట, నాకు సందర్భం, మంచి మాట రాశాడు ఒక కవి. ఏమన్నాడు తెలుసా? క్రైస్తవ కవి. అగ్ని దగ్గరికి మట్టిని తీసుకుని వెళితే, అగ్నికి దగ్గరగా మట్టిని తీసుకుని వెళ్తే మట్టి ఏమవుద్దండి? గట్టిగా అయిపోద్ది. అదే అగ్ని దగ్గరికి మైనాన్ని తీసుకుని వెళితే కరిగిపోతుంది. గమనించండి, అగ్ని దగ్గరికి మట్టి వెళితే మట్టి గట్టిగా రాలిపోద్ది, మైనం వెళితే మైనం కరిగిపోద్ది. అగ్ని లాంటి శ్రమల్లోనికి నువ్వు మనసెరిగిన మనిషివి, దేవుని మనసెరిగిన మనిషివైతే శ్రమల్లో ఇంకా దేవునికి దగ్గరైపోతావు. నువ్వు మట్లాడాడు అనుకో, రాలిపోతావు. నువ్వు మైనువు లాంటి వాడు అనుకో, శ్రమలో కరిగిపోయి మాయమైపోతావు. నువ్వు మట్టివైనా రాలిపోతావు, మైనమైనా కరిగిపోతావు. అదే శ్రమలో దేవుని మనసెరిగిన మనిషివైతే దేవునికి ఇంకా శ్రమలో దగ్గర అయిపోతాం. ఎలాగో చెప్పినా, అమ్మ ఒక్కోసారి కొడతాది పిల్లల్ని, పటాలను కొడితే. కుదురులేని పిల్లలైతే బస్సు ఆటో ఎక్కి వెళ్ళిపోతారు, అటు నుంచి అటే. కొట్టింది అవకాశం ఇంకా ఆగరన్నా వెళ్ళిపోతాడు. ఇంకా మనసెరిగిన పిల్లలైతే ఏ అమ్మ కొడతాదో చెప్పండి, ఏ అమ్మ కొట్టిందో మళ్ళీ అదే అమ్మను పట్టుకుని కొట్టకమ్మా అంటాడు. అంటే కొట్టిన అమ్మ దగ్గరికి వెళ్ళే మళ్ళీ అమ్మను పట్టుకుని అదే బిడ్డ ఏడుస్తుందంటే మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? శ్రమ కలిగినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు, ప్రేమరిగిన కుమారుడు అయితే మళ్ళీ మనం ఎవరిని పట్టుకోవాలి చెప్పండి? మనల్ని కొట్టిన దేవుడిని పట్టుకుని, దేవా ఇంక కొట్టక ప్రభా అని చచ్చిపోయేలా ఉన్నానని ఆయన పట్టుకుని ఆడవాలి. మనం అలాంటి కాదు. ఆటో ఎక్కేద్దామని చూస్తాం, మనం బస్సు ఎక్కేద్దామని చూస్తాం. ఎక్కడికి వెళ్ళకు, కొట్టుతున్న ఆయన్నే పట్టుకో, ఆయన దగ్గరికి పో. యెరెమయా నాకు ఏం నేర్పిస్తున్నాడు? ముగించేస్తున్నాను. ఏం నేర్పిస్తున్నాడు ఆయన? శ్రమలలో మంచోడని కనిపెట్టు, ఏదో ఒక టైం వస్తుంది, విడిపిస్తాడు. దయాళుడని నమ్ము, కనిపెట్టు, ఓర్పుగా ఉండు, ఆయన కొరకు ఎదురు చూడు, ఆయన కొరకు మాత్రమే నువ్వు ఆలోచించు. ఎంతగా ఆలోచిస్తావు అంటే ఎటూ కదలకుండా అలా నిలబడు. మనకి శ్రమలు వచ్చినప్పుడు ఈ ఫీలింగ్స్ రావు, కానీ మన శ్రమ వచ్చినప్పుడు మన ఫీలింగ్ అని చెప్పిన, శ్రమల చరిత్రలో యోబుకి వచ్చాయి, తర్వాత చెప్పండి నాకే వచ్చాయి. ఇది యోబు ఫీలింగ్. మన యోబులు కాదని గుర్తెట్టుకోండి.
మన యోబులం కాదు. యోబుకి సంబంధం లేకుండా వచ్చే శ్రమలు మనం చేసుకుంటే వచ్చాయి మనకి శ్రమలు. గుర్తుపెట్టి, యోబుకి సంబంధం లేదు శ్రమలు. మన నెత్తి మీద మనం తెచ్చుకుని మన నిర్ణయాలు, మనం చేసిన విరుద్ధమైన చర్యలే మన నెత్తి మీదకి వచ్చాయి అంతే తప్ప యోబులా ఫీల్ అవ్వకండి. యోబుకి మనకే చెప్పండి చాలా దూరం ఉంది. అందుకే ప్రజల ఫీలింగ్ చెప్తున్నారు. ముగించేస్తాను. మీటింగులు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు ఏమని చెప్తున్నారు చూడండి. 5వ అధ్యాయం 39వ వచనం, 5వ అధ్యాయం 39వ వచనం, 5వ అధ్యాయం 39, క్షమించండి 3వ అధ్యాయం 39వ వచనం. సజీవులు ఎలా మూలుగుదురు, నరులు తమ పాప శిక్షణ బట్టి ఎలాగో మూలుగుదురు. సజీవులు ఎలా మూలుగుదురు అంటే ఈ బతుకున్న వాళ్ళందరూ అనుకుంటున్నారట. ఏమని అనుకుంటున్నారు? మాట్లాడుతున్నారట. ఏమని మాట్లాడుతున్నారు? వాళ్ళకి మాకు ఏంటి పాపాలేంటి, ఈ కాడిని మోయడం ఏంటి, మాకు ఈ శ్రమలేంటి, ఊర్లో అందరూ బాగున్నారు, మేము ఈ మొయ్యలేకపోతున్నామేంటి అని ఫీల్ అవుతున్నారట. అందరూ బాధపడినప్పుడు ఏమంటారండి, మాకే ఇన్ని శ్రమలు ఎందుకని అడిగినప్పుడు యెరెమీయా ఆన్సర్ చెప్తున్నాడు. మాకే ఇంతకు శ్రమలని బతుకున్న మనుషులారా, సజీవులారా, మీరు మొరగడం ఏంటి అసలు అర్థం ఉందా మీకు? శ్రమలు ఎందుకు వచ్చాయని మొరగడం అర్థం ఉందా మీకు? ఎందుకు అర్థం లేదో తెలుసా? నరులైన మీరు చేసిన పాపాలను బట్టే కదా ఈ శ్రమలు వచ్చి మూలుగుతున్నారు. అంటే మనకి మూలుగు వస్తుందంటే, శ్రమను వస్తుందంటే ఆ శ్రమ దేన్ని బట్టి వస్తుంది చెప్పండి? మనం ఏదో ఒక అపరాధం చేస్తాం, ఏదో ఒక తప్పుడు నిర్ణయం తీసుకుని, ఏదో ఒక సెల్ఫ్ ఉంటుంది, దాని వలనే ఇబ్బందులు మనకు వస్తాయి. ఆ టైంలో మనం చేయాల్సింది, దేవా నా జీవితంలోకి నీ శ్రమలు వచ్చాయంటే నువ్వు అనుమతించావు. నువ్వు అనుమతి ఇవ్వకపోతే కల్దీలు రారు, నువ్వు అనుమతి ఇవ్వకపోతే వ్యాధులు రావు, నువ్వు అనుమతి ఇవ్వకపోతే ఈ శ్రమలు రావు, నువ్వు అనుమతి ఇవ్వకపోతే ఏది రాదు. నువ్వు అనుమతి ఇచ్చావు. నువ్వు ఎందుకు అనుమతి ఇచ్చావంటే నాకు జీవితం అర్థం నేర్పించడానికి అనుమతి ఇచ్చావు. ఈ మందు నా జీవితానికి మంచిదే, ఈ శ్రమ లాంటి మందు నా జీవితానికి మంచిది. అందుకే ఎంతకాలం నేను సరవ్వలేదని నువ్వు అనుకుంటావు, అంతకాలం నన్ను ఏడిపిస్తావు. అదర్ సైడ్ నువ్వు కూడా నాతో పాటు ఏడుస్తావు. ప్రభువా నేను నేర్చుకున్న సూత్రం అంటున్నాడు ఆయన, మన మార్గంలో పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదము, ఆకాశమందున్న దేవునికి మన హృదయాలను మన చేతులను ఎత్తుకొని ఒకేసారి ఆయనకి సరెండర్ అయిపోతాం. మనం చేసేది ఏమి లేదండి. శ్రమలు వచ్చినప్పుడు లొంగిపోదాం, ఆయనకి దగ్గరకు వెళ్ళిపోదాం. ప్రవ్వా చేతులు ఎత్తుతున్నాం, ప్రవ్వా నీకు లొంగిపోతున్నాం. మేము చేసేదేమీ లేదు. ఈ శ్రమల నుంచి విడిపించేవాడు నీవే, అనుమతించేవాడు నీవే, లేవనెత్తివాడు నీవే. నీ బలమైన హస్తముల కిందకి మేము వచ్చేస్తున్నాం. తెలుసో తెలియక కాదు, తెలిసే నీకు విరుద్ధమైన చర్యలు మేము తీసాం. మేము ఒప్పుకుంటున్నాం ప్రభువాని. ఎవడైతే శ్రమల్లో దేవుడిని ఇలా చూడడం నేర్చుకుంటారో, ఎంత ఏడ్చామో అంత నవ్వులు మళ్ళీ మన జీవితంలో చెప్పండి ఒకరోజు నింపుతాడు. ఎంత దుఃఖించామో అంత సంతోషాన్ని నింపుతాడు. అది ఎంత పెద్ద చెరైనా విడిపిస్తాడు. నేను ముగించేస్తున్నాను. చివరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. దేవుడు కావాలనే శ్రమల లాంటి మొలల్లో పడేస్తాడు మనల్ని. ముళ్ళు తెలుసుగా, ముళ్ళ పొదల్లో పడేస్తాడు. ఎప్పుడో చెప్పాను వినండి ఒకసారి. ముళ్ళ పొదల్లో పడేస్తే బెస్ట్ పొజిషన్ ఏంటి చెప్పండి? ముళ్ళ పొదల్లో పడే బెస్ట్ పొజిషన్ ఏంటి చెప్పండి? ఎక్కడ పడిపోయామో అక్కడ అలా ఉండాలంతే. కదిలితే ఎలా కదిలామనుకోండి ఇటువైపు గుచ్చిపోతాయి, ఎలా కదిలామనుకోండి ఇటువైపు గుచ్చిపోతాయి, వెనక్కి కదిలామనుకోండి వెనక్కి గుచ్చిపోతాయి, ఎక్కడ కదిలితే అక్కడ గుచ్చిపోతాయి. పడిపోయినప్పుడు బెస్ట్ పొజిషన్ ఏంటి చెప్పండి? కదలకు. ముళ్ళ పొదల్లో ఉన్నావు, కదలకు, అలా కూర్చో. పడేసినోడే మళ్ళీ ఒకరోజు బయటికి తీస్తాడు. కాదలకు బయటకు వచ్చే ప్రయత్నం చేసావో ఇంకా గుచ్చుకుపోతాయి. గుర్తుపెట్టుకో. శ్రమల్లో సూత్రం ఏంటి చెప్పిన? పడేసింది ఆయనే, చెప్పండి, తీసేది ఆయనే. ఈ లోపల నేను వచ్చేస్తాను ప్రభు అంటే ఇంత గుచ్చిపోతాయి, సెప్టిక్ అయిపోతాయి అనుకుంటున్నావు. కూర్చో కుదిరింగా, అలా కూర్చో, కదలకండి కూర్చో. యెరెమీయా నీకు నాకు నేర్పించింది. శ్రమలు ఎందుకు వచ్చాయని అడగండి, మనం చేసాం కాబట్టి వచ్చాయి. దీన్ని ఎలా మోయాలని అడగండి, అది మోయిట నరునికి మేలని మోయండి. కనిపెట్టండి, దయాళుడని నమ్మండి. గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచోడు, గాడ్ ఈజ్ గ్రేట్ అని నమ్మండి. శ్రమని సంతోషంతో అనిపిస్తాను. దేవా ఏడుస్తున్నాను చూడు, ఇదిగో ఏడుస్తున్నాను చూడు ప్రభు, చూడు. దావీదు కీర్తన ఎలాగ ఉంటాయి చూడు ప్రభా. ఇంకా ఇలా ఏడ్చి కళ్ళు లోతుకు పోయి చచ్చిపో. దావీదు అంటుంటాడు, కళ్ళు లోతుకు పోయి చచ్చిపోలా అన్నాను. నీకు మాట చెప్తాను ప్రభా, నేను చచ్చిపోతే నీకు వర్షిప్ ఎవరు చేస్తారు ప్రభా అంటాడండి దావీదు. మీరు విన్నారా మాట? ఇప్పుడు ఎంత బాగుంటుంది ఆ మాట చదువుతుంటే. 6వ కీర్తనలో, ప్రభా నేను ఆ గుంటలో పడిపోయి చచ్చిపోతే నీకు ఎవరు చేస్తారు వర్షిప్? అది ఏదో చిన్నపిల్లల్లో మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు. ఎవరిద్దరు?
దేవుడా ఎవరు చేస్తారు వర్షిప్? అందుకే ఇంక వదిలే, ఇంకా నేను భరించలేకపోతున్నాను, కళ్ళు చూడు ఎలాగైపోయినా, చూడు ఎముకలు కనబడిపోతున్నాయి, వదిలే ప్రభువా అంటాడు. అందుకే అమ్మ కొట్టే కొలది అమ్మను పట్టుకోవడం ఎంత సెక్యూరిటీయో, దేవుడు కొట్టే కొలది చెప్పండి దేవుని పట్టుకోవడం అంత మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించుకుంటాడు.